మార్నింగ్ విమా బ్యాంక్. మీరు ఇప్పుడే విత్డ్రా చేసుకోవచ్చు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ గోల్డ్ లోన్ తీసుకోవాలంటే ఫార్మాలిటీస్ ఏమిటి? ఐడి ప్రూఫ్ కావాలి, ఒక ఫామ్ ఫిల్ చేయాలి. అమౌంట్ ఎంత మేడం? 1,50,000కి. ద పేపర్స్ విల్ బి రెడీ ఇన్ 10 minutes. నేను సెర్చ్ చేసేస్తాను. ఓకే సార్, వీలైనంత త్వరగా రెడీ చేసి ఇవ్వండి. నేను బయటికి వెళ్ళాలని చెప్పాను కదా. షూర్ సార్. సార్, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ జనరల్ మేనేజర్ గారిని కలవాలి. సార్, ఒక కస్టమర్తో మాట్లాడుతున్నారు. మీకు ఇక్కడ అకౌంట్ ఉందా? ఉంది. వెయిట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, పెన్ను రాయట్లేదు, మీరు ఇవ్వగలరా? పెన్ను కావలిస్తే నా దగ్గర ఉంది, ఇస్తాను, తీసుకోండి. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఓకే. చి పోరా. 28. నాది నోట్ 1. అయ్యో, నేను చూసుకుంటాను. ఈరోజే డ్రా చేసి పెడతాను. ఓకే, బాయ్ బాయ్. నాన్నగారు వచ్చి చాలాసేపు అయింది. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మనిద్దరికి పెళ్ళైన తర్వాత నాకిస్తానన్న కట్నం డబ్బు తెచ్చినట్టు మాట్లాడుతున్నావు. నా దగ్గర నుంచి పట్టుకుపోవడానికే వచ్చారు. కాస్త మెల్లగా మాట్లాడండి. చూడవే, అర్హతకు తగినట్టుగా మాట్లాడాలి. తినడానికే దిక్కులేని వాళ్ళు ఎంబీబీఎస్ ఎందుకు చదవాలి? ఒకవేళ చదివినా వాళ్ళ సొంత డబ్బుతో చదువుకోవాలి, అంతేగాని డబ్బు అల్లుడి చేత కట్టించాలనుకోకూడదు. అర్థమైందా? చూడండి, తప్పుగా అనుకోకండి. మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక మీరు కట్నంగా ఇచ్చిన వస్తువులేవీ ఇక్కడ లేవు. ఇవన్నీ కూడా స్వయంగా నేనే సంపాదించాను, తెలుసు కదా. ఇలా చూడు, నీకైనా అర్థమవుతుందా? విధి అనుకుని నీకు ఫీజు కట్టడానికి నాకు కష్టంగా ఉంది. అలాగే ఈయన మాటలు నమ్మి అందరి దానికోసం ఆశపడొద్దు. ప్యూన్ పోస్ట్కి నువ్వు అప్లికేషన్ ఇస్తే బాగుంటుంది. కనీసం అందులో జీతమైనా తొందరగా వస్తుంది. ఏంటి? నా దగ్గర డబ్బు ఆశించి ఇక్కడికి రానవసరం లేదు. ఇక బయలుదేరుతున్నారా ఏంటి? హరి, చెప్పింది కరెక్టా? నిన్ను నా అల్లుడుగా కాకుండా స్వంత కొడుకు కన్నా చాలా ఎక్కువగా చూసుకున్నాను. నా కష్టాల్లో నువ్వు సహాయం చేస్తావనుకున్నాను, కానీ అది తప్పయింది. మేము అసలు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. మేమేదైనా తప్పు మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించు. మేము వస్తామమ్మా. ఎంతైంది? 35. హలో, ఏంటక్క? ఇస్తాను అక్క. నానా, నేను లక్ష్మిని. ఏంటమ్మా? ఆయన గురించి మీకు తెలుసు కదా నాన్నా. ఫీజు కట్టాలని మీరేం దిగులు పడకండి. వాడి ఫీజు కట్టడానికి కావాల్సిన డబ్బులు నా నగలు తాకట్టు పెట్టి మీకు ఏర్పాటు చేస్తాను. వాడిని ఎగ్జామ్కి పంపించండి. అది వద్దమ్మా, ఆయనకి తెలిస్తే బాగుండదమ్మా. అవన్నీ నేను చూసుకుంటాను. ఇప్పుడు జరగాల్సింది జరగనివ్వండి. రేపు వాడిని కూడా తీసుకొని బ్యాంకు దగ్గరకు వస్తే చాలు, మీరు డబ్బు తీసుకొని వెళ్ళొచ్చు. హలో నానా. అమ్మ వస్తుంది. ఏంటమ్మా, నువ్వెక్కడున్నావు? నిన్ను చూడాలని పిల్లాడు మారం చేస్తున్నాడు. 10 నిమిషాల్లో వచ్చేస్తాను నాన్నా. టోకెన్ నెంబర్ 47 వెళ్తోంది. నా టోకెన్ నెంబర్ 101. ఇప్పుడు పిలుస్తాను నాన్నా. ఫ్రెడీ, నువ్వు ఇక్కడే ఉండు.
ఏదైనా సమస్య వస్తే నేను పిలుస్తాను. ఓకే? బీ కేర్ఫుల్. జార్జి సార్ ఈరోజు లీవు, పర్వాలేదు. ఆయన అకౌంట్స్ అన్నీ క్లియర్ చేయమని చెప్పారు. భయపడక్కర్లేదు, నేను చూసుకుంటాను, భయపడకండి. ఓకే. మే ఐ హెల్ప్ యూ సార్? నో థ్యాంక్స్. రారా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కార్ లోన్ సెక్షన్. లోపల అడగండి. ఓకే, థ్యాంక్ యూ. ఆ మూవీలో వాళ్ళు యాక్ట్ చేస్తారని ఆశపడ్డాను. నువ్వు ఆశపడ్డావు కదా, చేస్తారులే. సార్, ఎక్స్క్యూజ్ మీ. ఆ, ఏంటి, పెన్ కావాలా? బ్రదర్, ఈ కార్ లోన్ సెక్షన్. కార్లో ఇక్కడే. ఏం కావాలి? మీరు నేను ఈ బ్యాంకు సంబంధించిన వాడినే. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ అతను ఉన్నాడే, అతనికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు మీకేం కావాలి? అయ్యో కాదు సార్, వాడికి కారుకి లోన్ కావాలి, దానికి ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాను. ఓ, ఆ ఇంట్రెస్టా? దాని మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు. అదిగో అక్కడ ఉన్నాడే, అతనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళు. బాలేవాని అడిగాం, పద పద. ఏంటి సంతోషంగా ఉన్నారు? మన అకౌంటెంట్ లక్ష్మి వాట్సాప్ లో ఒక పెద్ద మెసేజ్ పెట్టింది. అకౌంట్స్ తో పాటు చాటింగ్ కూడా ఉందన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, Yes? కార్ లోన్ గురించి డీటెయిల్స్ కావాలి. పర్వాలేదు, అంతా సర్దుకుంటుంది. ఎంత అయింది? 50 రూపాయలు అయిందండి. నేను నీ వయసు గురించి అడగట్లేదు, ఆటోకి ఎంత అయింది అని అడుగుతున్నాను. నేను అదే కదా సార్ చెప్పాను, 50 రూపాయలు, 50 రూపీస్ ఇండియన్ మనీ. అరే దుర్మార్గులారా, రాజకీయ నాయకులు కూడా ఇంత దోపిడీ చేయరు. వాళ్ళు నువ్వు ఒకటే. ఇలా చూడు, దోపిడీ చేసావనుకో ఆ స్వామి ఒప్పుకోడు. ఆయన సంగతి నేను చూసుకుంటాను, ముందు మీరు డబ్బులు ఇవ్వండి సార్, తర్వాత మాట్లాడదాం. ఏం చేస్తాం, కర్మ. ఇదిగో తీసుకో. మీరు బాగా దేవుడికి దండం పెట్టుకోండి. వద్దురా బాబు, వదిలేసాయి. ఇలా ఉంటే ఎలా బతకాలో అర్థం కావట్లా. చెప్పు. నేను బ్యాంక్ లో ఉన్నాను, వాడితో మాట్లాడేశాను. ఏమ్మా, బాగున్నావా? బాగున్నావండి. ఫాదర్ కి నా ధన్యవాదాలు. సేమ్ టు యూ, సేమ్ టు యూ. ఇప్పుడే హలో. కాదు, నువ్వు ఎప్పుడూ చెప్పండి హ్యాపీగా సార్. ఉండాలి. లైన్ లో ఉండండి. ఏంటి ఫాదర్ ఇంగ్లీష్లో దీవిస్తున్నాడు? బాబు ఇలా చూడు, ఏంటి? నా దగ్గర ఒకళ్ళిచ్చిన చెక్ ఉంది, అది ఎక్కడ మార్చాలి? ఫాదర్, మీరు టోకెన్ తీసుకున్నారా? లేదు. ముందు మీరు ఇక్కడ టోకెన్ తీసుకోవాలి, ఆ తర్వాత ఆ నంబర్ అనౌన్స్ చేస్తారు. అలాగా? తర్వాత క్యాష్ కౌంటర్కి వెళ్ళండి, చెక్ మార్చచ్చు. అంతేనా? చాలా థ్యాంక్స్ బాబు, ప్రభువు నిన్ను అనుగ్రహిస్తాడు. థ్యాంక్ యూ. నడిపించు నానావా, నడిపించున్నదేవా. అయ్యయ్యో, 112. 83 ఇప్పుడే వచ్చింది. చూడు బాబు, ఏంటి ఇద్దరు సైకిల్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు? ఏం జరుగుతోంది? నీ సైకిల్కి అమ్మాయి స్పందించినట్టు లేదు. పర్వాలేదు, పడ్డవాడిప్పుడు చెడ్డవాడు కాదంటారు, అందుకని ప్రయత్నిస్తూనే ఉండు. ప్రయత్నిస్తే సాధ్యం కాంది లేదు, అందుకని అలా చేస్తూనే ఉండు. ఓకే? ఫాదర్ రొమాంటిక్ హీరోలా మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఎవరికి తెలుసా? ఏంటక్కడ? హలో, అవును ఫాదర్నే, నేను ఇక్కడే ఉన్నాను.
తను వస్తుంది. రాహుల్ ఏంటి ఇక్కడ? నిన్ను చూడాలనిపించి వచ్చాను. చూడ్డానికి మంచి సమయమేలే. ఇన్స్ట్రక్టర్ చూస్తుంటే ఇక నా పని అంతే. ఏయ్, ఏంటలా భయపడుతున్నావు? లవర్స్ అంటే కొంచెం ధైర్యం ఉండాలి. అవును. రే విష్ణు, మన వాళ్ళం పద. వీళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు? పానకంలో పొడకలాగా పద వెళ్దాం. సరే, వస్తాను. వెళ్ళండి, బాయ్, వెళ్ళండి. బాయ్. తర్వాత బాయ్. కలుద్దాం. రాహుల్ ఏదైనా త్వరగా చెప్పు, నేను త్వరగా వెళ్ళాలి. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. నాన్నకు తెలిసిన కంపెనీ. ఉద్యోగం ఫిక్స్ అయిపోయింది, కానీ ఇది ఫార్మాలిటీ కోసం మాత్రమే. ఏది ఏమైనా పని దొరుకుతుందంటేనే నా మనసుకు సంతోషంగా ఉంటుంది. కానీ ఇప్పుడు సమస్య అది కాదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే మా నాన్నగారు అస్సలు ఒప్పుకోరు. ఇప్పుడు సమస్య అదే. మీ నాన్న ఒప్పుకోలేదంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు. ఉద్యోగం వచ్చిందంటే మనకు డబ్బు వస్తుంది కదా. వేరే దారి లేదంటే దాన్నే నమ్ముకోవాలి. హలో, చాలా సార్లు నిన్ను హెచ్చరించాను వాణ్ణి చూడొద్దని, కానీ నువ్వు చంపి పారేస్తాను. నీ వల్ల మన ఫ్యామిలీకే చెడ్డ పేరు. మర్యాద లోపలికెళ్ళు. ఆగమ్మా. రేయ్, తను పెద్దదైంది. చేసుకోవడం తప్పు. మెల్లగా దానికి నచ్చ చెప్పాలి, లేకపోతే ఇలాగే ఎదురు చెప్తుంది. నోర్మై. ఇక మీదట తను ఇక్కడ ఉండకూడదు. ఉమ్. కొద్ది రోజులు ఊర్లో ఉన్న తమ్ముడి దగ్గరికి పంపిద్దాం. నువ్వేమంటావు చెప్పు. ఆ, నువ్వు చెప్పేది నిజమే. దానికి పెళ్లి చేస్తే అంతా సర్దుకుంటుంది. ఎస్. నన్ను క్షమించండి రాయ్. వేరే టెన్షన్లో ఆ మ్యాటర్నే నేను మర్చిపోయాను. ఓకే, రేపు ఉదయం నేను ఊరికెళ్ళేటప్పుడు బ్యాంకుకు వచ్చి క్లియర్ చేస్తాను. ఓకే. హలో రాహుల్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నాను తెలుసా? నేను చాలా టెన్షన్లో ఉన్నాను. డాడీ నన్ను వేరే ఊరికి తీసుకువెళ్తానని చెప్తున్నారు. రేపు వెళ్లే దారిలో లిమో బ్యాంక్కి వెళ్ళాలని చెప్పారు. అదే బ్యాంకే. నువ్వు ఎలాగైనా సరే అక్కడికి రా. మిగతా అక్కడ మాట్లాడుకుందాం. నువ్వు కూడా రా. అప్పుడు ఆయన కూడా ఉన్నారా? అవునవును. హౌసింగ్ లోనికి హోప్ ఉంటుందనుకుంటాను. ప్రశాంతంగా పని కూడా చేసుకొనివ్వడు. గుడ్ ఎక్స్క్యూజ్ మీ, మార్నింగ్. మే హెల్ప్ యూ సార్? ఇక్కడ ఉన్న ఏటీఎంలో విసా కార్డుతో పాటు అన్ని కార్డులు పనిచేస్తాయి కదా? అన్ని కార్డ్ యాక్సెప్ట్ చేస్తుంది సార్, ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జ్ యాడ్ అవుతుంది కదా? యాజ్ యూజువల్. ఎంత పెద్ద మిషన్ అయినా ఎక్కువ కార్డ్స్ వేస్తే జామ్ అయిపోతుంది కదా? ఓ షూర్. 9.75 ఇంట్రెస్ట్. అది 6 monthsకి. ఆ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. పోస్టింగ్ అప్డేట్ అవుతుంది, అందువల్లే. అంతా వచ్చేసిన తర్వాత పెద్ద ట్రీటే ఇస్తాం. ఓకే ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. టూసీ సార్, వెంటనే కావాలి. మేక్ ఇట్ ఫాస్ట్. సార్ ప్లీజ్ వెయిట్. ఓకే ఓకే. 1 second. సార్, ఏంటి మోహన్? ఒక 2C విడ్రావెల్ ఉంది. ఎవరు చెక్కు? మిస్టర్ నందగోపాల్. అచ్చచ్చో, ఫ్లాట్ లాక్ చేయడం మర్చిపోయానమ్మా. నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ వచ్చేస్తుంది.
బంగారం బంగారం హలో ఏమండి మన పాప కనిపించడం లేదండి. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. మన పాప హలో హలో మిస్టర్ నందన్, మీ కూతురు ఇప్పుడు మా కస్టడీలో ఉంది. అసలు మీకేం కావాలి? నా కూతురు ఎక్కడా? షీ సేఫ్. తను జాగ్రత్తగానే ఉంటుంది. మా డిమాండ్ని మీరు అంగీకరిస్తే డిమాండా? 2 CR 2 కోట్ల రూపాయలే మా డిమాండ్. వాట్ ఆర్ యు సేయింగ్? మీరు ఎవరు? అనవసరమైన ప్రశ్నలు అడగకు. రేపు మధ్యాహ్నం సరిగ్గా 1 గంటకి లాక్ చేసిన వెంకటేశ్వర మిల్స్ దగ్గర నువ్వు డబ్బు తీసుకొస్తే నీ కూతుర్ని నీకు ఇస్తాను. డబ్బు ఇవ్వకుండా అతి తెలివిగా ప్రవర్తిస్తే నీ కూతురు నీకు దక్కదు. నో నో. సో ద డీల్ ఇస్ ఫిక్స్డ్. రేపు మధ్యాహ్నం 1 గంటకి, ఓకే? నమస్తే సార్. నమస్కారం సార్. సార్, ఈ షేర్ మార్కెట్లు ఎలా సాగుతున్నాయి? అదంతా బానే సాగుతోంది సార్. ఈవినింగ్ సమయంలో నేను 100 రూపాయలు వేస్తాను. ఈయన కూడా ఓ 100 రూపాయలు వేస్తారు. 9 గంటలకు వెళ్ళి అది మేమిద్దరం షేర్ చేసుకుంటాం. అయితే నేను కూడా ఒక 100 రూపాయలు షేర్ వేస్తాను. అయితే ఓ పని చేద్దాం, మన ప్రోడక్ట్ ని ప్రీమియం చేద్దాం. ఓ అలాగే అలాగే అలాగే. సరే గాని మీరు ఏ విషయం మీద వచ్చారు? ఈ బ్యాంకింగ్ అవర్స్ 10 to 4 కదా. ఈ మధ్యలో నాకు చాలా పనులున్నాయి. అందుకే నువ్వు నీ పనులు చూడు. ఎనీ హెల్ప్? వద్దు, ఏమొద్దు. పొద్దున లేచిన దగ్గర నుంచి అందరూ షేర్ల గురించి ఆలోచిస్తున్నారు. అంటే డబ్బులు చాలా ఉండుంటాయి. హలో సార్, నా విషయం ఏమైంది? ఒక చిన్న సమస్య, ఇప్పుడే సరైపోతుంది. ఈరోజు ఉదయం నుంచి జనరేటర్ పనిచేయడం లేదు, అదే సమస్య. హాయ్ స్వీటీ. హాయ్. ఎలా ఉన్నారు? అవునవును, బ్యాంక్లో ఇప్పుడు ప్రాసెసింగ్స్ ఉంటాయి కదా. లిమో బ్యాంక్ ఆడిటర్స్ అందరూ వచ్చేలోపు అకౌంట్స్ అంతా క్లియర్గా ఉండాలి. మే కమ్ ఇన్? హే అజయ్, రా కూర్చో. మార్నింగ్ టీ ఆర్ కాఫీ? మార్నింగ్. నో థ్యాంక్ యూ. ఓకే. ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని మూవ్ అవుతున్నాయి. ఇంకొన్ని ఫార్మాలిటీస్ బ్యాలెన్స్ ఉన్నాయి. అంతేకాదు నీ సంతకం కూడా అవసరం ఉంది. ఓకే. వాట్ టైమ్ ఇస్ ద ఫ్లైట్? 1:30. 1:30. ఓకే. స్టెఫీ, నేను చెప్పిన ట్రావెల్ డాక్యుమెంట్స్ రెడీ చేయాలి. అవును, అదే. యా. వన్ మిస్టర్ అజయ్ వాసుదేవన్. ఎస్, ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ. అకౌంట్ సెక్షన్కి వెళ్ళి చూడండి. ఓకే. అజయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టేక్ కేర్. నేను మేనేజర్ క్యాబిన్లో ఉన్నాను, అందుకే కట్ చేశాను. ఓ డోంట్ బీ సిల్లీ. నేను ఆస్ట్రేలియాకి వెళ్తే నువ్వు కూడా అక్కడికి వచ్చేస్తావు కదా. ఈ అజయ్ మాటిస్తున్నాడు. మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ స్టెఫీ. హాయ్. సైన్ చేయండి. మళ్ళీ ఇండియాకి తిరిగి ఎప్పుడొస్తారు? నువ్వు తలుచుకుంటే వెంటనే ఇక్కడికి వచ్చేస్తానుగా. అజయ్, ఒక 5 నిమిషాలు, అన్నీ రెడీ అవుతాయి. ఓకే. హే సూసన్, అజయ్నే మాట్లాడుతున్నా. ఓ సారీ. హాయ్ సూజన్. సూజన్, నో ఎక్స్క్యూజెస్, ఓకే? నీకు తెలుసు కదా, గెస్ట్ హౌస్ లో జరిగిన సంఘటన ఇప్పుడు నా మొబైల్లో ఉంది. ఏమనుకుంటున్నావు? అదంతా నీ హస్బెండ్ చూశాడంటే పాపం అతను దాన్ని తట్టుకోగలడా? ఓ ఎలా ఉంటుంది? నీ సంగతి నాకు తెలీదా? తర్వాత కాల్ చేస్తాను. హాయ్. మధ్య మధ్యలో ఇలా ఆపకండి, స్పీడ్గా పోనివ్వండి. మిస్టర్ అజయ్, నీకిప్పుడు విశ్వనాథ్ గారు అమ్మాయి కావాలి కదా? మళ్ళీ ఆ అమ్మాయి వంక చూడకూడదు. ఇక నుంచి ఆ దివ్య విశ్వనాథన్ నువ్వు కలిసావనుకో, ఇప్పుడు ఈ లిఫ్ట్ కిందకి వెళ్తుంది, తర్వాత పైకి వెళ్తుంది. లిఫ్ట్ కాదు, నీ ప్రాణాలు. అర్థమైందా?
ఇంత త్వరగా ఇంటికి వచ్చేసానా? వచ్చేసాడు. బాబు వదలండి, నేను స్టడీగానే ఉన్నాను. ఉండు బాబు, వీళ్ళు నిన్ను చూద్దామని వచ్చారు. అవును, రేపు నువ్వు ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతున్నావు కదా, నిన్ను చూసి నీకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికని మేమందరం వచ్చాం. ఈ అవతారంతో ఉన్న నీకు సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా చూడు వాసు, చెబుతున్నా అని తప్పుగా అనుకోకు. మనం మన స్నేహాన్ని పురస్కరించుకుని మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇద్దామని అనుకున్నాం. వాడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే ఏ ధైర్యంతో నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేయమంటావో నువ్వే చెప్పు. మీ నాన్న మాట్లాడమని పంపించాడా? నాన్న చెప్తేనే నేను మిమ్మల్ని వచ్చి చూడాలా ఏంటి? సరే, ఆస్ట్రేలియాకు వెళ్తున్నావు ఓకే, కానీ నేను మీకోసం ఎదురు చూస్తున్నానని మర్చిపోకండి. అయితే నువ్వు కూడా వస్తావా? నాన్న, నేను నిన్న... వద్దొద్దు, ఈరోజు మంచి రోజు, దాని గురించి మాట్లాడొద్దు. ఇకపై నువ్వు కొత్త మనుషులను కలుసుకోబోతున్నావు. అన్ని విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నీకేమైనా అవసరమైతే మన యోసఫ్కు ఫోన్ చేయి. అతనితో అన్ని విషయాలు చెప్పాను. సరే నాన్న. ఇలా చూడు, నేను నీకోసం కొన్ని పళ్ళు రెడీ చేసి పెట్టాను, అవన్నీ మర్చిపోకుండా తిను. ఎందుకమ్మా అవన్నీ బ్యాగ్లో పెడతావు? ఏమేమి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. త్వరగా బయలుదేరు. 1:30 ఫ్లైట్, 2 గంటల ముందు ఎయిర్పోర్ట్లో ఉండాలి. వెళ్లేదారిలో బ్యాంకు వెళ్ళాలి. మేనేజరు ఫోన్ చేశారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ పేపరు వాళ్ళు క్లియర్ చేసి పెట్టారు. నీవి 2-3 సంతకాలు కావాలట. ఇదిగో, ఇవి జాగ్రత్తగా పెట్టుకో. ఇప్పుడే వస్తాను. మన కోసం ఈ బ్యాంక్లో కోట్ల రూపాయల డబ్బుంది. మన ప్లాన్ చేసినట్టు ఆపరేషన్ సక్సెస్ అయితే వి విల్ బికమ్ వెరీ రిచ్. ఇదే ఊర్లో హైలీ సెక్యూర్డ్గా ఉన్న హైటెక్ బ్యాంక్ ఇది, లీమో బ్యాంక్. ఎంట్రన్స్ నుంచి తిన్నగా వెళితే రిసెప్షన్, అలాగే రైట్లో వెళ్తే రిఫ్రెష్మెంట్ ఏరియా, అండ్ లెఫ్ట్లో జనరేటర్ కంట్రోల్ రూమ్. రిసెప్షన్ పక్కన ఉన్న డోర్ నుంచి స్ట్రైట్గా వెళ్తే బ్యాంక్ మెయిన్ హాల్. సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్నందువల్ల ఎయిర్ టైట్ రూమ్, నో విండోస్, నో ఎయిర్ హోల్స్. లెఫ్ట్ సైడ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ ATM. అండ్ హియర్ ఇస్ ద క్యాష్ కౌంటర్. సి, దిస్ ఇస్ జనరల్ మేనేజర్స్ క్యాబిన్. కనిపిస్తుంది, ఇదే కస్టమర్ కౌంటర్స్, ఇదే VIP లాంచ్ అండ్ నియర్ బై బాత్రూమ్. మన టార్గెట్ ఇదే, లాకర్ రూమ్. డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ బ్యాంక్ మేనేజర్ మాత్రమే ఇది ఓపెన్ చేయగలరు. వేరే ఎవరైనా ఇది ఓపెన్ చేయాలనుకుంటే వితిన్ సెకండ్స్ ఈ ఊళ్ళో ఉన్న ప్రతి పోలీస్ కంట్రోల్ రూమ్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ పట్టుకుంటే ప్రియా, సారీ. అటువంటి మెసేజ్ అలర్ట్ సిస్టమ్ ఉందంటే తెలిసి కూడా మనం రిస్క్ తీసుకోం కదా. సో లాకర్కున్న 3 డోర్స్ని మేనేజర్ తెరిచే వరకు మనం వెయిట్ చేస్తుండాలి. రోబరీ ఫినిష్ అయిన తర్వాత లోపల ఉన్నటువంటి కెమెరా వీడియోస్ అన్ని మనం కలెక్ట్ చేయాలి. చాలా చోట్ల కెమెరాలు ఫిక్స్ చేస్తుంటారు. రెడీ. సల్మాన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం
బ్యాంకుకు బయట కార్లో వెయిట్ చేయి. మేం ముగ్గురం బ్యాంక్లోకి వెళతాం. ఓకే. ఇవన్నీ ప్లాన్ చేశాడు కదా మాస్టర్ ఆఫ్ క్రిమినల్ సల్మాన్. ఎక్కడా? వాడి గురించి తెలిసిందేగా. రావాల్సిన టైంకి వాడు కరెక్ట్గా వస్తాడు. హలో, ఎవ్రీథింగ్ సేఫ్? నేను బ్యాంకులోకి రాబోతున్నాను. అరుణ్, డబ్బు రెడీగా ఉందా? ఉంది సార్. ఈరోజు విడ్రావల్ ఎక్కువగా ఉంది. నో ప్రాబ్లం. ఓకే. హ్యాండ్లో కోటి, ఐఎమ్ రెడీ. అబ్బో, ఎంత డబ్బు! దీన్ని ఎలా కాపాడుతున్నారో ఏమిటో. స్ట్రాంగ్ రూమ్ ఉంది కదా. ఏం సార్ ఇది? సార్, నేను చాలాసార్లు ట్రై చేసి చూశాను. మెయిన్ హాల్, రిసెప్షన్ మాత్రమే చాలా ప్రాబ్లంగా ఉంది సార్. కనెక్షన్ కేబులే ఫెయిల్యూర్ అయింది. సర్వీస్ మెన్ వస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్. వాళ్ళకి కాల్ చేసి చెప్పలేదా? చెప్పాను సార్. ప్రస్తుతానికి కెమెరా కంప్లైంట్ అనే విషయం ఎవరికి చెప్పకండి. మీకు అర్థమైందా? ఓకే. యా. హలో, కెమెరా సర్వీస్ సెంటరేనా? నేను నిమో బ్యాంక్ నుంచి. మీరు ఇక్కడ ఉండే స్టాఫా? అవును. ఇక్కడ ఉండే కెమెరా ఏదో కంప్లైంట్ అని చెప్పారు. అలాగా? నేను సర్వీస్ చేయడానికి వచ్చాను. కొత్త మనిషివా నువ్వు? అవును. ఎప్పుడు రాజీవే వస్తుంటాడు, అందుకని. అవును, తను లీవు. ఓ, నీ పేరేంటి? మను. అదిగో అక్కడ ఉంది, అదే కెమెరా కంట్రోల్ రూమ్. వెళ్ళి అడుగు. ఎక్స్క్యూజ్ మీ, సీసీ కెమెరా సర్వీస్ చేయడానికి వచ్చాను. ఎప్పటి నుంచి ప్రాబ్లంగా ఉంది? అది నిన్న రాత్రి నుంచి ప్రాబ్లం. రాత్రి 12 గంటల నుంచి 3 కెమెరాల్లో కూడా ఫుటేజ్ ఉంది. దాని తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్కి కెమెరా డిస్కనెక్ట్ చేయాలి. ఓకే. ఇలా చూడండి, ఎస్. నేను మీ మేనేజర్ని కలవాలి. సార్, కొంచెం వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. సరే. ఓకే సార్, నేను చెప్తాను. సార్ మిమ్మల్ని క్యాబిన్కి రమ్మన్నారు. సరే సరే. ఇమేజ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ ఒరిజినల్ ల్యాండ్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉందో లేదో వెరిఫై చేయాలి. సో బ్యాంకింగ్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అందుకని వీ హ్యావ్ టు ఓపెన్ లాకర్ L40. ఓకే, సో మేక్ ఇట్ ఫాస్ట్. థ్యాంక్ యూ. సార్, మీరు 2 సార్లు వచ్చారు. నేను అప్పుడు కూడా అదే చెప్పాను. ఈ బ్యాంక్ స్టాఫ్ యొక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వెంటనే అతని పనిలోంచి తీసేశాం. సార్, దయచేసి తప్పుగా అనుకోకండి. ఇక్కడికి చీటికి మాటికి పోలీసులు వస్తూ ఉంటే అది మా బ్యాంక్ రెప్యుటేషన్ దెబ్బతీస్తుంది. ఓకే, ఇప్పుడు నేను వెళ్తాను. మీరు చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుందని తెలిస్తే నేను మళ్ళీ వస్తాను. హలో, శరత్ బాబేనా? అవును సార్. ఇప్పుడు ఎక్కడున్నారు? సార్, నేను మోసెస్ కేసు విషయంగా బ్యాంక్ వచ్చాను. ఎక్కడున్నా పర్వాలేదు, వెంటనే వచ్చి రిపోర్ట్ చేయాలి సెంట్రల్ స్టేషన్లో. ఓకే సార్.
అప్పారావు 4గో కొడుకు శివవే కదా? గల్ఫ్కి వెళ్తానని చెప్పి బాంబేకి వెళ్ళి ఒక హిందీ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చావు కదా? లేదు. ఏంటి లేదా? అంటే నెల్లూరులో ఉన్న మేరీ 2వ కొడుకు కదూ? భార్యకి డైవర్స్ ఇచ్చి బయటికి నెట్టావు. మళ్ళీ పెళ్లి చేసుకునే ప్లాన్ ఉందా? ఏంటి ఏం మాట్లాడవు? అయితే నువ్వు అతను కూడా కదా? అతన్ని కాదు ఫాదర్. లేకపోతే వాడు నేను కాదు. ఏంటి? ఏంట్రా ఇది? ఎవరి గురించి నేను తప్పుగా చెప్పనే? ఒకవేళ మీ నాన్న డేవిడా? మ్హూ. అయితే వీడు ఆల్బర్ట్ కూడా కాదు. నువ్వెవరైతే నాకేంట్రా, ఇలా చేస్తే ఊరుకోనంతే. ఏయ్, ఏంట్రా నేనేం చేశాను? స్టూపిడ్ రాస్కల్, ఏం చేస్తున్నావు తెలీదా? ఏయ్, నోర్మి, ఏంటి వాగుతున్నావు? మైండ్ యువర్ బిజినెస్. మనిషి మీద చేస్తావా? ఏం చేస్తావు చూడు. చెప్పేది వినండి. స్టాప్. దిస్ ఇస్ బ్యాంక్ సెక్యూరిటీ. కమ్ ఆన్. నిన్ను ఈ రోజు ప్రాణాలతో వదిలిపెట్టను. బయటికి రారా, నీ అంత చూస్తాను. వదిలిపెట్టు నేను. వదలరా. సార్ టోకెన్ ప్లీజ్. యా, ఓ అక్కడుందా? ఓకే సార్, థ్యాంక్ యూ. నువ్వు ఖచ్చితంగా డేవిడ్ కొడుకు కాదు. నువ్వు అమ్మాయిల్ని మోసం చేసేవాడివి కాదు. నువ్వు మంచి బలశాలివి, బుద్ధిశాలివి. ఎందుకురా ఈ సస్పెన్స్? నువ్వు ఎవరో చెప్పొచ్చు కదా. ఒక చిన్న సస్పెన్స్ ఉండాలి ఫాదర్, అప్పుడేగా బాగుంటుంది. చంద్రశేఖర్ కేసులో 8 మంది నిందితుల్ని పోలీస్ కస్టడీలోకి తీసుకోవడానికి స్పెషల్ కోర్ట్ ఆర్డర్. దట్స్ గుడ్ న్యూస్. ఎస్. హలో కమిషనర్ హియర్. ఈరోజు సాయంకాలంలోగా యూమో బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో ఈరోజు పెద్ద దొంగతనం జరగబోతోంది. హూ ఆర్ యూ? దానికి సమాధానం నా దగ్గర లేదు. నేనెవరో తెలుసుకోవడం కంటే ఆ దొంగతనాన్ని ఎలాగైనా ఆపండి. ఇప్పుడు పట్టుకోలేదంటే మీరు ఎప్పటికీ పట్టుకోలేరు. జడ్జ్, నాకు వచ్చిన కాల్ని ట్రేస్ చేస్తారా? ఫాలో అప్ దిస్ మ్యాటర్. ప్రియా, నువ్వు చెప్పినట్టుగానే చేశాను. ఒక క్రిమినల్గా జీవించడం నా వల్ల కాదు, కానీ త్వరగా మనం ఒకటవ్వాలి. నేను వెంటనే మారిపోయానంటే వాళ్ళకు అనుమానం వస్తుంది. ప్రస్తుతానికి నేను వాళ్ళతో ఉండి తీరాలి. కాబట్టి ఒకే ఒక్కరోజు తట్టుకో. అంతా సర్దుకున్న తర్వాత నేనే కాల్ చేస్తాను. లిమో బ్యాంక్ ని దోచుకునేందుకు ఒక గ్యాంగ్ ప్లాన్ చేసింది అంటే వాళ్ళు టెక్నికల్ గా చాలా షార్ప్ గాను బలవంతులుగాను ఉండాలి. సో మనం ఫిజికల్ కాంబాట్ కి సిద్ధంగా ఉండాలి. వాట్ డు యు మీన్ శ్రవణ్? సో వి నీడ్ కమాండోస్ హియర్. పోలీసులు కమాండోస్ కలిసి చేసే అండర్ కవర్ ఆపరేషన్. ఎవరైనా పర్టికులర్ గా అవసరం అవుతారా? సార్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ అవినాష్ శేఖర్, అండ్ ఇడికులా స్టీఫెన్. We are good friends. మేము ముగ్గురు ఓ గ్రేట్ టీమ్ along with రేవతి and శేఖర్. Everything safe? Yes sir, we have taken our positions. నేను బ్యాంక్లోకి వస్తున్నాను.
ఇంకాసేపు వెయిట్ చేసి చూద్దాం. వేరే దారి? ఈ టైంలో ఏంట్రా? ఈశ్వర్ ఇంట్లోనే ఉన్నాడు. బ్రదర్ ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడ్రా? ఇప్పుడే వచ్చేస్తాను రా. హలో. హే షీలా, నీ షాపింగ్ అయ్యే వరకు నేను ఇక్కడ వెయిట్ చేయడం కుదరదు. నాకు చాలా పనులున్నాయి. హలో షీలా, షీలా, వాట్ ద హెల్ మ్యాన్. ఏంటి సార్ పొద్దున్నే చాలా టెన్షన్గా ఉన్నారు? నన్ను ఇక్కడ దింపేసి షీలా షాపింగ్ కోసం కారు తీసుకువెళ్ళింది. రావడానికి లేట్ అవుతుందట. ఇంకా లేట్ అవుతుందా? అవ్వదు. సరే సార్. మిస్టర్ నందన్, ఏమైంది? నేను బ్యాంక్లోనే ఉన్నాను, వెంటనే వచ్చేస్తాను. మీకు ఎక్కువ సమయం లేదు. జార్జ్, గాంధీనగర్ బ్రాంచ్కి ఒక 3C కావాల్సి వస్తుంది. అది మనం ఇక్కడే అరేంజ్ చేయాలి. సో లెట్ us ప్రాసెస్ ద మనీ క్విక్. ఓకే, యా. బీ అలర్ట్. వాళ్ళు లాకర్ ఓపెన్ చేయబోతున్నారు. సందేహాస్పదంగా ఎవరు కనిపించినా జాగ్రత్తగా వాచ్ చేయండి. ఓకే సార్. ఏదేమైనా సరే వాళ్ళని మనం పట్టుకోవాలి. కొంచెం ఉండండి. అంతా రెడీగా? రెడీగా ఉంది సార్. యా. అయ్యో, ఏంటి కరెంట్ కట్ అయిపోయింది? సడన్ గా కరెంట్ కట్ అవ్వడం జనరేటర్ లేదా? ఏంటిది? బ్యాంక్
హలో హలో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నుంచి ఎవరో కాల్స్ చేయకూడదు. ఇక మా పర్మిషన్ లేకుండా ఇక్కడ నుంచి ఫోన్ కాల్ ఒకటి బయటికి వెళ్ళకూడదు. అంతేకాదు బ్యాంకులోంచి కూడా ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. అర్థమైందనుకుంటా. ఐఎమ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. యా, శ్రావణ్ హియర్. ఎస్ శ్రావణ్. రేవతి, ఇక్కడ ప్లాన్ లో ఏదో చేంజ్ వచ్చిందనుకుంటాను. ఇక్కడ మనం ఆశించిన విధంగా దోపిడీ ఏం జరగలేదు. ఇక్కడ హత్య జరిగింది, పవర్ కట్ అయింది, యువకుడు హత్య చేయబడ్డాడు. ఇక్కడుండే బ్యాంక్ ఆఫీసర్స్ కి అలాగే కస్టమర్స్ కి మేము ముగ్గురం పోలీసులమని తెలియజేశాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా పని చేయాలి. ఓకే, ఐ డూ నెసెసరీ థింగ్స్. రైట్. అవినాష్, పోలీస్ డాక్టర్ మరణాన్ని ధృవీకరించేందుకు పోస్ట్ మార్టం ఇక్కడే జరిగేలా పర్మిషన్ తీసుకోవాలి. Yeah. అఫీషియల్స్ తో మాట్లాడు. Okay. ఈ కేసులో మాత్రం మనం పోస్ట్ మార్టం బయట చేసామంటే కల్ప్రిట్ తప్పించుకునే అవకాశం ఉంది. ఒకవేళ కల్ప్రిట్ ఆల్రెడీ బయటికి వెళ్ళుంటే? నో వే. బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాను. లోపల పవర్ ఫెయిలియర్ గనక జరిగిందంటే, అది కూడా ఫోర్స్ గా జరిగిందంటే ఆటోమేటిక్ గా డోర్ క్లోజ్ అయిపోతుంది. అది ఫ్రంట్ డోర్. అదే లీమో బ్యాక్ సెక్యూరిటీ సిస్టమ్. హంతకుడు ఈ లోపలే ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటికి వెళ్ళకూడదు. సార్, అలాగే మీడియా ముందు నోరు ఎత్తకూడదు. అలాగే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను. సార్, వాట్ అబౌట్ ద రాబరీ సార్? రాబరీ సంగతి పక్కన పెట్టండి. రాబరీ కానీ ఎవరైనా వచ్చుంటే ఈ టైంలో వాళ్ళు ట్రై చేయరు. బయటున్న పోలీస్ ఫోర్స్ని చూసి వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. కానీ ఇప్పుడు మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలుంటాయి. వాళ్ళు ఏమనుకుని లోపలికి వచ్చినా సరే ప్రస్తుతం వాళ్ళతో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. హంతకుణ్ణి కనిపెట్టేందుకు మనకి కొంచెం టైమే ఉంది. జస్ట్ ఏ ఫ్యూ అవర్స్, ద బ్యాంకింగ్ అవర్స్. ఎస్ శ్రావణ్. రేవతి, నెంబర్ నోట్ చేసుకో. చెప్పండి. 9846060203. ఓకే. బ్యాంక్ రికార్డ్స్ లో దొరికింది. ఆయన వాసుదేవ నాయుడు, హత్య చేయబడిన అజయ్ తండ్రి. అజయ్ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి వచ్చుంటే వాళ్ళు బయటే ఉంటారు. ఖచ్చితంగా ఏదో కారులో ఉండే ఉంటారు. కాబట్టి వాళ్ళని కనిపెట్టి విషయం చెప్పండి. అలాగే లోపలికి తీసుకురండి. ఓకే, ఫైన్. హలో. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ వాసురావు? అవునండి. అయ్యో, సార్ ఆగండి సార్. చెప్పండి వినండి. ఆగండి సార్. ఇడికిలా ఓపెన్ ద షట్టర్. బాబు, దూరంగా తీసుకెళ్ళండి. రేవతి, ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళండి. అవినాష్, డాక్టర్ని తీసుకురండి త్వరగా. వెయిట్ 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 ఈ బ్యాంకులో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ యామ్ డాక్టర్. యు ఆర్ ఎ డాక్టర్? కమ్. ఏం బాధపడకండి,
సడన్ గా షాక్ గురవడం వల్ల బీపీ ఎక్కువైపోయింది. ఈవిడ రెస్ట్ తీసుకోవాలి. వదలండి. భవాని, భవాని, ఆగు భవాని. నా మాట విను. కూర్చో, కూర్చో భవాని, నా మాట విను. కాసేపు మీరు ఇక్కడే ఉండాలి. ఓకే, షూర్. భవాని, భవాని. మేడం రిలాక్స్. నేను ఇక్కడున్న సీసీటీవీ విజువల్స్ చూడాలి. హూ ఈజ్ ఇన్ చార్జ్? ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? నో సార్, ప్లీజ్ కమ్ ప్లీజ్. ఈ 3 కెమెరాలు రిపేర్ కదా? అవును మేడం. దీంట్లో 10:30 వరకు విజువల్స్ రికార్డ్ అయ్యాయి. రెస్ట్ ఇస్ బ్లాంక్. సర్వీస్ కోసం నేను అప్పుడే డిస్కనెక్షన్ చేసి పెట్టాను మేడం. 10:55కు కరెంటు పోయింది. ఒకే రోజు ఒకే సమయంలో కెమెరాస్ ఆఫ్ అయిపోయాయి, జనరేటర్ ఆఫ్ అయింది, మర్డర్ జరిగింది. ఇందులో ఏదో ఒక లింక్ ఉన్నట్టుంది. ఇప్పుడు మనం కరెంట్ని ఆఫ్ చేసింది ఎవరో తెలుసుకుంటే హంతకుణ్ణి కనిపెట్టేయచ్చు. అంతే కదా? అది సార్. అంతే. మీరే కదా కెమెరాని సర్వీస్ చేయడానికి వచ్చింది? అవును మేడం. పేరు? మను. ఐడి చెక్ చేయండి. యా. కెమెరాస్లో కంప్లైంట్ రావడానికి కారణం ఏంటి? అదేంటంటే కనెక్షన్ కేబుల్లో ఫెయిల్యూర్ అయింది. అంటే నిన్న రాత్రి ఎవరో వచ్చి కావాలనే కెమెరాస్ని పాడు చేశారు, అంతే కదా? లేదు సార్. వై? సార్, ఎవరైనా బ్యాంక్లో క్రాస్ చేస్తుంటే ఆటోమేటిక్గా పక్కనున్న పోలీస్ స్టేషన్కో లేదా బ్యాంక్ మేనేజర్ నాకో లేకపోతే అసిస్టెంట్ మేనేజర్ మొబైల్కో ఎమర్జెన్సీ SMS వస్తుంది. సో అలాంటిదేమీ జరగలేదు. కానీ మేం దాన్ని ఏమీ లేదని వదిలేయలేం కదా మాథ్యూ. ఎందుకంటే ఇక్కడ ఒక మేజర్ రాబరీ జరగబోతోందని సమాచారం తెలిసి మేము ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక తప్పుకో. ముందు నా కూతుర్ని నన్ను బయటికి పంపించండి, మాకు అర్జెంట్ పని ఉంది. మిగతా వాళ్ళకి చెప్పిందే మీకు కూడా చెప్పాలా ఏంటి? ఇప్పుడు ఎవరిని బయటికి పంపడం కుదరదు. మీరు ఎన్ని చెప్పినా సరే నేను వెళ్ళే తీరాలి. మీరిలా సెల్ఫిష్గా మాట్లాడకూడదు సార్. పాప ఆ కన్నవాళ్ల బాధను గమనించారా? మీరు ఒక తండ్రే కదా, ఎక్కువేం అడగలేదుగా. కొన్ని నిమిషాల పాటు వెయిట్ చేయమంటున్నాం, అంతే కదా? అది కూడా ఒక హంతకుణ్ణి పట్టుకోవడానికి. నేనెవరో తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. నేను రెవెన్యూ మంత్రి బావమరిదిని. మీరు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే మీతో మాట్లాడుతూ నేను టైం వేస్ట్ చేయలేను. ఇడిగులా, టేక్ హిమ్. సార్ రండి రండి, రావయ్యా. ఇదిగో చూడండి, మీరు రెవెన్యూ మినిస్టర్కి ఏమవుతారని చెప్పారు? నీకెందుకు రా? ఓ, అంటే మినిస్టర్ చెల్లెల్ని మీరు పెళ్లి చేసుకుని ఉండొచ్చు, లేకపోతే మీ చెల్లెల్ని మినిస్టర్ పెళ్లి చేసుకుని ఉండొచ్చు, అంతే కదా? కానీ నాకు మూనార్లో ఒక చిన్న స్థలం ఉంది, దానికి పట్టా రావడం లేదో, మీరు కొంచెం రికమెండ్ చేస్తారా? నేనేరా, బ్యాంకులోనే ఉన్నాను. ఇక్కడ ఏదో హత్య జరిగింది. ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదు. ఏం తలకాయ నొప్పి సార్ ఇది? ఫోన్ చేయడానికి కూడా స్వతంత్రం లేదా? ఇక్కడున్న సెల్ ఫోన్స్ అన్ని అందరి దగ్గర కలెక్ట్ చేయండి. ఇక్కడ నుంచి ఒక్క కమ్యూనికేషన్ కూడా బయటికి వెళ్ళకూడదు. మేక్ ఇట్ ఫాస్ట్. గివ్ మీ యువర్ ఫోన్. ఫాస్ట్. గివ్ మీ యువర్ ఫోన్. ఇవ్వండి బాస్, త్వరగా ఇవ్వండి. యూ టూ గివ్ మీ. నో యు కాంట్ కీప్ ఇట్. ఇవ్వండి. మీ ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి. మీరు కూడా యు గివ్ మీ యువర్ మొబైల్. ఇవ్వండి. మీ ఫోన్. అండ్ యోర్స్. ఫాదర్, మీరు కూడా ఇవ్వండి. బాబు, దీంతో నాకు చాలా పనులున్నాయి. ఇది నీకు కావాలా? భయపడకండి ఫాదర్, దేవుడు దీనికి ఫోన్ చేయలేండి. ఫోన్ చేస్తే మీరు అవుట్ ఆఫ్ సిటీ అని చెబుతాను. దీన్ని నా దగ్గరే ఉండనివ్వండి. ఆ యేసుక్రీస్తు మిమ్మల్ని కాపాడుగా. సేమ్ టు యు. మొబైల్స్ ప్లీజ్. యా యోర్స్. సో ప్లీజ్ ఫోన్. నాకు ఇంపార్టెంట్ ఫోన్ వస్తుంది. ఇంపార్టెంట్ కాల్స్ అని తర్వాత చూసుకుందాం, ముందు ఫోన్ ఇవ్వండి. ప్లీజ్ సార్, your mobile. ఆ ఫోన్ నాకు ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఆ ఫోన్ ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ఏం కాదు, సార్, తర్వాత ఇస్తారు. ఫోన్ ఇవ్వండి సార్. స్విచ్ ఆఫ్ చేయండి, ప్రతిదీ స్విచ్ ఆఫ్ చేయండి. సార్, మీరందరూ నిలబడాల్సిన అవసరం లేదు, కూర్చోండి. చెప్పేది మీకే, అందరూ కూర్చోండి. అందరూ అలా కూర్చోండి.
ఆయన బాడీని ఇంకా ఇక్కడ ఉంచడం మంచిది కాదు. చనిపోయిన తర్వాత చేయాల్సిన మర్యాదలు చాలా ఉన్నాయి. ఓకే ఓకే, లోపలికి పంపించండి, నేను వెయిట్ చేస్తాను. ఇక్కడ ఒక మర్డర్ జరిగింది ఫాదర్, దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. కావలసిన ఏర్పాట్లన్నీ మేము చేస్తున్నాం. వచ్చేసాను. ఎస్ సార్. సార్, మీ పరిస్థితిని తలుచుకుని నేను చాలా బాధపడుతున్నాను. కానీ మాకు వేరే దారి లేదు. మీకు తెలిసి అజయ్కి ఎవరన్నా శత్రువులున్నారా? లేదు సార్, కొంచెం బయటకు వస్తారా ప్లీజ్? జాగ్రత్తగా చూసుకో. మీ అబ్బాయిని హత్య చేసిన వాడు ఇక్కడున్న జనంలోనే ఉన్నాడు. ఇక్కడున్న వాళ్ళలో ఎవరినైనా సరే మీరు ఇంతకుముందు చూసారా? టేక్ యువర్ టైం, జస్ట్ అబ్జర్వ్. లేరు. మీకు తెలిసి అజయ్కి తెలిసిన వాళ్ళెవరూ ఇక్కడ లేరు. లేదు సార్. నా కొడుకు ప్రాణాన్ని తీసిన వాడు ఎవడైనా సరే వాడు తప్పించుకోకూడదు. వాడిని చట్టం ముందు దోషిగా నిలబెట్టాలి. మా ఆశల మొత్తాన్ని వాడు నాశనం చేశాడు. నో నో సార్, వాడిని వదలదు సార్. వాడికి శిక్ష పడాలి. వాడు తప్పించుకోకూడదు. రిలాక్స్ రిలాక్స్. హంతకుడు ఎవరనేది మేం కనిపెడతాం. నేను మీకు మాటిస్తున్నాను. రిలాక్స్ ప్లీజ్. బయటికి తీ. గెట్ దిస్ నెంబర్ అండ్ ట్రేస్ ద కాల్. సార్, ఈ కాలంలో అమ్మాయిలకు చాలా కలెక్షన్లు. నాకు తెలిసేలాగా ఒకటి, నాకు తెలియకుండా ఒకటి, లవర్కి తెలిసి ఒకటి, లవర్కి తెలియకుండా ఒకటి. ఇన్ని కనెక్షన్లు ఒకేసారి పెట్టుకున్నావంటే నీ నెట్వర్క్ జామ్ అయిపోతుంది. ఇంకా నీకు ఎన్ని అడిషనల్ నెంబర్స్ ఉన్నాయి? సార్, పెన్. నువ్వు ఎక్స్ట్రా చేయకు, నా దగ్గర కూడా పెన్ ఉంది. చెప్పవే. 9895943856. టోల్ ఫ్రీ కాదు కదా. నీ పేరేమిటి? పూజ. ఆ? పూజ అంటే వీళ్ళందరూ పూజారులా? లేదు, నా ఫ్రెండ్స్. ఈ అజయ్తో మీకు ముందే పరిచయం ఉందా? లేదు సార్. అబద్ధాలు చెప్పకండి. మేము చెప్పింది నిజం సార్. అతన్ని మొదటిసారిగా ఎక్కడే చూసాం. హత్య జరగడానికి ముందు మీకు అజయ్కి గొడవ జరిగింది నిజమేనా? అది మీరిద్దరు గొడవ పడ్డ కొంచెంసేపటి తర్వాత అజయ్ హత్య జరిగింది. పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే మీ మీదే అనుమానం వస్తుంది. అండ్ దట్స్ వాట్ హ్యాపెనింగ్ హియర్. సో టెల్ మీ, ఎందుకని గొడవ పడ్డారు? నేను చెప్తాను సార్. అతను నా పర్మిషన్ లేకుండానే నన్ను ఇక్కడ ఫోటో తీశాడు సార్. ఇన్ రాంగ్ యాంగిల్స్. ఇక్కడేనా మేడం? అవును మేడం, అక్కడే సైన్ చేయండి.
ఏం చేస్తున్నావు? ఏయ్ నువ్వు చాలా బాగున్నావు. Stop it. ఏయ్ ఐ నీడ్ వన్ మోర్. ఫోటో తీయదని చెప్తున్నానా? Please. ఏయ్ చెప్పేది నీకే. Hey, ఆపమని నువ్వు చెప్తున్నానా చాలా లేదా? sexy గా ఉన్నావు. స్టాప్ ఇట్ ఇడియట్. ప్లీజ్ ఏంటి ఏమైంది? ఇతను నన్ను ఫోటోస్ తీస్తున్నాడు. రేయ్ ఏంట్రా? జస్ట్ కూల్ యార్. అందం ఎక్కడ కనిపించినా దాన్ని బంధించడమే నా పని. దట్స్ మీన్ అజయ్. నువ్వు ఎలాంటి వాడైతే నాకెందుకురా? ఎందుకురా ఫోటో తీసావు? ఏంట్రా కొడుతున్నావు? ఏయ్ మర్యాదగా మాట్లాడు. అయితే మిమ్మల్ని కాపాడడానికి వీళ్ళందరూ వచ్చారు, నిజమేనా? అవినాష్ సార్ వెళ్ళి అజయ్ ఫోన్ తీసుకురా. సార్ మీరంతా ఎక్కడ పనిచేస్తున్నారు? ఐబిఎస్ ఇన్ఫోటెక్ కాకినాడ. మీరందరూ ఒకే బ్యాచా? అవును సార్. ఒక బ్యాంక్ లోన్ కోసం మీరు ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. ఎవరి కోసం? సార్ నా కోసం. నిజం చెప్పు. అలా చేసినందుకు పగతోటి మీరే కదా అజయ్ని? లేదు మేడం, అతనెవరో మాకు తెలియదు. ఇంత చిన్న విషయానికి మేము అతన్ని చంపాల్సిన అవసరమే ఉంది. అంతేకాకుండా ఒకరిని హత్య చేసేంత ధైర్యం మాకు లేదు సార్. అలా అయితే ధైర్యం గనక ఉంటే చంపేవాడివి కదూ? సార్ అదేంటంటే వీళ్ళని బయటికి పంపించే అవినాష్. సార్ 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 వాళ్ళనలా ఏమీ అడగకుండా వదిలేశారు? ఎస్, ఐ థింక్ అవినాష్ ఇస్ రైట్. వాళ్ళు అయ్యుంటారని నాకు అనిపించట్లేదు. దే ఆర్ స్మార్ట్, ఇంటెలిజెంట్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్. అందరి ముందే వాళ్ళు అజయ్తో గొడవ పడ్డారు కాబట్టి వాళ్ళు ఇలా హత్య చేసుండరు. ఎందుకంటే వాళ్ళకి దాని పరిణామాలు ఏంటో తెలుసు. సహజంగా వాళ్ళనే మనందరం సందేహిస్తాం. అంతేకాదు అవినాష్, రేవతి సందేహించే విధంగా వాళ్ళకి అజయ్ మీద కోపం ఉంటే వాళ్ళు దాన్ని ఈ బ్యాంకులో తీర్చుకునేవారా? అందుకు అవకాశమే లేదు. బయటే ఏదో ఒకటి చేసి ఉండేవారు. ఇది వాళ్ళ పని కాదు, వేరే ఎవరు. ఈ బ్యాంకులోనే మన చేతికి అందేంత దూరంలో ఒక అమాయకుళ్లాగా తిరుగుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నాకు అర్జెంట్ కాల్ వస్తుంది ఇవ్వు. సార్. ప్లీజ్ సార్, ఇవ్వమంటున్నా. ప్లీజ్ సార్. ఇక్కడ ఎవరికి ఫోన్ అక్కర్లేదు, నీకు మాత్రం కావాలా? నువ్వేమన్నా అంత గొప్ప పుడిగివా? ఇవ్వరా? నన్ను అర్థం ఇవ్వు. చేసుకోండి సార్. ఏయ్, ప్లీజ్ ఏయ్, సార్. ఇట్రా. ప్లీజ్ సార్. ఏయ్, ఫోన్ ఇవ్వండి సార్. ఇవ్వండి. సార్. మ్మ్. సార్, ఇవ్వండి సార్. ఏయ్. ప్లీజ్, ప్లీజ్, ఏయ్, ప్లీజ్. ఆగరా, ముయ్యరా. ఏమై? సైలెన్స్. దయచేసి ఫోన్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. నమస్తే సార్. ముందు మనం అనుకున్నట్టే ఆ స్థలానికి 1 గంటకి సరిగ్గా వచ్చేయండి. 2 కోట్ల రూపాయలు ఆ వెంకటేశ్వర మిల్స్ లో మీరు పెట్టేయాలి. అలా చేయకపోతే మీ అమ్మాయిని ప్రాణాలతో చూడలేరు. మీకు ఎక్కువ సమయం లేదు. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, నా కూతురు సార్. ప్లీజ్ సార్, నా కూతుర్ని కాపాడండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. సార్ టైం అయిపోతాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇక్కడ చెప్పలేనన్ని సమస్యలున్నాయి. రాను రాను పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. ఇక్కడికి కిడ్నాపర్స్ ఎంత దూరంలో ఉన్నారో త్వరగా ట్రేస్ చేయండి. అరౌండ్ 10 కిలోమీటర్స్ సార్. 10 కిలోమీటర్స్ ఇన్ దిస్ ట్రాఫిక్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సార్ లోకల్ స్టేషన్లో చెప్దామా? లేదు, లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్పి ప్రయోజనం లేదు. వాళ్ళు ఎలా డీల్ చేస్తారో కూడా మనకు తెలియదు. ఇది చిన్నపిల్ల జీవితం. కేవలం ఒకే ఒక వ్యక్తి ఈ పని సరిగ్గా చేయగలడు. అతనే సిద్ధార్థ్. వినిపిస్తోందా? ఒక హత్య జరిగింది. పోలీసులు లోపల ఉన్నారు. చెప్పడం హత్య చేపట్టారు. కానీ వారి వివరాలు మాత్రం ఇంకా తెలియట్లేదు. దాని గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. దానికి తగిన సమాచారం త్వరలోనే తెలుస్తుందని ఆశిస్తున్నాం. ఏ మిస్టర్, అసలు మీరు ఏమనుకుంటున్నారు? అతను ఎందుకు బయటికి పంపించారు? ఇంతకు ముందు నేను వెళ్తాను అన్నప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. ఇప్పుడేమైంది? సార్ అతని కూతురు. ఏంటి సార్ కూతురు? అతనికి మాత్రమే అమ్మాయిందా? నాకు అమ్మాయి ఉంది. ఇప్పుడు వెళ్ళిన వాడు హంతకుడైతే మీరేం చేస్తారు? అతను హంతకుడు కాదని మీకెలా తెలుసు? ఏంటి మిస్టర్, నోరు మూసుకున్నారు?
మీరు సమాధానం చెప్పే తీరాలి. ఇక్కడ ఒకళ్ళు చచ్చిపోయినందువల్ల మమ్మల్ని అందరినీ ఇక్కడ బంధించి చాలాసేపు అయింది కదా. ఇంతవరకు నువ్వేం కనిపెట్టలేదు కదా. మా అందరికీ ఒక్కొక్క పన్నుంది సార్. అది మాత్రమే కాకుండా అందుకొని మీరు పట్టుకుంటారో పట్టుకోరో మాకు తెలీదు. కానీ అదంతా మేము బయటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. ఇక మీదట ఒక్క క్షణం కూడా మేము ఇక్కడ ఉండలేదు సార్. అది మాత్రమే కాదు, మీరెవరూ కనిపెట్టకపోతే ఏం చేయాలి? మర్డర్ జరిగేప్పుడు మీరు కూడా ఇక్కడే ఉన్నారుగా. మీరు మర్డర్ చేసి అది కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఇక్కడ బంధించారంటాను. పోలీసులు కదా, మీరు ఏం చేసినా కూడా అడిగేవాడెవడున్నాడు? ఫెర్నాండెస్, నువ్వు కూడా ప్రభువు నమ్మినవాడు కదా. ఇలా మాట్లాడి పాపం మూట కట్టుకోవద్దు. ఇక్కడున్న సిచ్యువేషన్ ని నువ్వు అర్థం చేసుకోవాలి. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనివ్వండి. వాళ్ళు అనవసరంగా మనం టెన్షన్ పెట్టకూడదు. సార్, మీ పని మీరు కానివ్వండి. ఫాదర్ చెప్పింది విన్నారు కదా, పాపులు అవ్వకండి. ఇడికులా సార్ పాపులు అవ్వకుండా చూసుకోండి. అవినాష్, మనం జనరేటర్ చూద్దాం. ఈయన చాలా టెన్షన్ పడుతున్నాడు, ఆయన క్షమించేయండి. సేమ్ టు యు. మేము మా పని మొదలు పెట్టొచ్చా ఫాదర్? తప్పకుండా. థ్యాంక్ యూ. జనరేటర్ రూమ్ ఎక్కడుంది? రిసెప్షన్ ఏరియా నుంచి రైట్లో. ఓకే సార్, విషయం ఏంటి సార్? నాతో రండి. ఈ బ్యాంకులో కరెంటు పోతే ఆటోమేటికలీ ఈ జనరేటర్ ఆన్ అవ్వాలి కదా? అవును సార్, కానీ నిన్న సాయంత్రం నుంచి జనరేటర్ రిపేర్ సార్. ఈ రాత్రికే సరవుతుంది సార్. ఇడికులా, ఈ బ్యాంక్ చుట్టుపక్కల కరెంటు పోయిందేమో కనుక్కోండి. రేవతి, నేను ఇప్పుడు పవర్ ఆఫ్ చేసి చూడబోతున్నాను. ఓకే? ఎస్ శ్రావణ్. వీటిలో ఏది? ఇదిగో ఇదే సార్. ఆఫ్ చేయండి. రేవతి, ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. చెప్పండి ఇడికులా. సార్, నిన్న రాత్రి నుంచి ఇక్కడ ఏ ఏరియాలోనూ కరెంట్ పోలేదు. ఓకే, దట్స్ ఇట్. రండి. సార్, కెమెరా రిపేర్, జనరేటర్ రిపేర్, ఇంకా ఏమైనా రిపేర్స్ ఉన్నాయా? కరెంటు పోయిన టైంలో మీరు లేరా? లేదు సార్. ఎక్కడికి వెళ్ళారు? నేను కాఫీ తాగడానికి బయటకు వెళ్ళాను సార్. ఎక్కడికి? నేను అదిగో రిఫ్రెష్మెంట్ ఏరియాకి వెళ్ళాను సార్. బాగా ఆలోచించుకో. నువ్వు చెప్పింది అబద్ధమైతే నిజమే చెప్తున్నాను సార్. నేను కాఫీ తాగడానికి వెళ్ళాను సార్. ఈ బిల్డింగ్కి మాత్రం ఎవరో పవర్ సప్లై ఆఫ్ చేశారనుకుంటాను. ఎవరై ఉంటారు? 20 సెకండ్స్ మాత్రమే కరెంటు పోయింది. ఈ 20 సెకండ్లలో హంతకుడు జనరేటర్ రూమ్కి వెళ్ళి పవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి హత్య చేసి మళ్ళీ జనరేటర్ రూమ్కి వెళ్ళి పవర్ ఆన్ చేసే అవకాశం లేదు. ఇట్స్ ఇంపాసిబుల్. హత్య చేసేవాడికి హెల్ప్ చేసేవాడు ఉంటే ముందుగా దొరికిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తను పవర్ ఆఫ్ చేసి ఉండొచ్చు కదా సార్? ఎస్, దట్స్ ఇట్. ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఈ బ్యాంక్ గురించి అన్ని విషయాలు తెలిసిన వారు. ఇక్కడ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? సార్, నాతో కలిపి 20 మంది పనిచేస్తున్నాం. అందులో 4 వాళ్ళ సెలవు పెట్టారు. మిగతా వాళ్ళందరినీ నేను కలవాలి. మనకిక్కడ క్లూ అందించేలా ఎవరో ఒక స్టాఫ్ ఉంటారు. మీ పేరేంటి? రవి. ఇక్కడేం చేస్తున్నారు? 2 సంవత్సరాలుగా నేను ఈ బ్యాంకులో ప్యూన్గా పనిచేస్తున్నాను. నేను నిరపరాధిని మేడం, నాకేం తెలీదు. ఏంటి తెలీదు? అదేంటంటే ఇక్కడ జరిగిన సంఘటనతో నాకేం సంబంధము లేదు మేడం. అది నీకు తెలుసా? నేను అడగనే లేదే. తర్వాత ఏంటి? హత్య చేయబడ్డ అజయ్ మీకు తెలుసా? తెలీదు మేడం. మీ పేరేంటి? లక్ష్మి. మీరు ఒంటరిగానే వచ్చారా? లేదు, బయట మా నాన్న తమ్ముడు ఉన్నారు మేడం. ఎందుకని వాళ్ళు బయటే ఉన్నారు? అది ప్రియాలాల్ అవునా? అవును సార్. కరెంటు పోయిన సమయంలో మీరు రిసెప్షన్లో ఉన్నారా? ఉన్నాను సార్. మీరు డ్యూటీలో ఉన్నారు కదా? ఉన్నాను సార్. రిసెప్షన్లో ఉన్నప్పుడు మీకు మెయిన్ హాల్కి, జనరేటర్ రూమ్కి, కాఫీ షాప్కి, బ్యాంక్ నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు మీకు కనిపిస్తారు కదా? కనిపిస్తారు సార్. అయితే చెప్పండి, కరెంటు పోవడానికి ముందో లేదా తర్వాతో జనరేటర్ రూమ్ లోపల లేకపోతే బయటో ఎవరైనా వెళ్ళడం మీరు చూసారా? టెల్ మీ. లేదు సార్. నువ్వు చూసావా? లేదు సార్. మీరిద్దరు ఇక్కడే కదా ఉన్నారు, ఏం తెలియదు అంటున్నారేంటి? అది సార్, నేను ఫోన్లో. వాళ్ళెలా చూస్తారు సార్? నేను వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరూ ఒకటే రొమాన్స్. ఈ బ్యాంక్ స్టాఫ్కి తెలియకుండా సెక్యూరిటీ, ఈ రిసెప్షనిస్టు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారేమోనని నాకు ఒక డౌట్. కరెంటు పోవడం కూడా ఒక మంచి సౌకర్యం కదా. నిజం చెప్పవే, మీరిద్దరు కలిసే కదా ఈ పని చేశారు? లేదు సార్. మేడం, యా, నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి? నా నగలు తాకట్టు పెట్టిన విషయం మా ఆయనకి తెలియనివ్వకండి. ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చేలాగా నేను ఇంట్లో ఉండాలి. ప్లీజ్ మేడం, నన్ను పంపించేయండి మేడం. సారీ, బయటికి ఎవరిని పంపడం కుదరదు. మేడం, మా ఆయన
అర్థమైంది, కానీ మా సమస్య అర్థం చేసుకోండి. బట్ ఈ సిచ్యువేషన్లో మీరు ఏం చెప్పినా గానీ మిమ్మల్ని బయటికి వదలడం మా వల్ల కాదు. మేడం, రిమెంబర్ వన్ థింగ్, మీతో పాటే ఇక్కడున్న వాళ్ళందరి మీద మాకు సందేహం ఉంది. కొంచెం సేపు మీరు వెయిట్ చేసే తీరాలి. యువర్ ఐడి కార్డ్, ఐడి కార్డు తీసుకురాలేదు సార్. పాస్బుక్, డీడీ, చెక్, పెయిన్ స్లిప్, ఎనీథింగ్. నో సార్. నీ పేరేంటి? ప్రకాష్. ప్రకాష్, నువ్వు బ్యాంక్ ఎందుకు వచ్చావు? అది ఎందుకంటే నేను నేను ఏంట్రా నోరు తెరిచి చెప్పరా. నేను వీడితో వచ్చాను సార్. వీడు చెప్పింది కరెక్టేనా? అవును సార్, మేమిద్దరం ఫ్రెండ్స్ సార్. ఇట్రా, నీ పేరేంటి? విష్ణు సార్. విష్ణుకి చంపబడిన అజయ్ తెలుసా? తెలీదు సార్. సరే, మీరెందుకు బ్యాంక్ వచ్చారు? సార్ అది నేను ఎందుకు వచ్చాను? ఏంట్రా అడుగుతుంటే సమాధానం చెప్పవు? సార్, ఏయ్ అవినాష్, చెప్పేది కూల్ వినండి కూల్. ఈ బ్యాంక్ సంబంధించిన ఏదైనా ఒక మ్యాప్ నీ దగ్గర ఉందా? ఉంటే గనక వెంటనే దాచకుండా ఇచ్చేయి. లేదు సార్. మరైతే నువ్వు ఎందుకు వచ్చావురా ఈ బ్యాంకుకి? హత్య చేయడానికా? చెప్పు. చెప్తాను సార్, నేను వీడితో వచ్చాను సార్. ఎవరితో? అది సార్. వాడితో నువ్వొచ్చావు, నీతో వాడొచ్చాడు. పోరా. ఇప్పుడు నీతో ఎవరు వస్తారు? నేను రావాలా? వద్దు సార్. మరి నువ్వెందుకురా బ్యాంక్ వచ్చావు? నీతో ఇంకెవరు వచ్చారు? ఎవరు లేరు సార్. నన్ను ఊరుకున్నావా? ఏ పని లేకుండా బ్యాంక్ ఎందుకు రావాలి? సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్. చెప్పు, ఏంటి విషయం? లేదు సార్, నేను ఊరికినే వచ్చాను. వీళ్ళు చూస్తుంటేనే డౌట్ గా ఉంది సార్. వీడే హత్య చేసి ఉంటాడు సార్. ఇలా అడిగితే వీడు నిజం చెప్పడు సార్. ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి, వీడి చేత నిజం చెప్పిస్తాను. ఏయ్, ఈ హత్యతో నీకు ఏంటో సంబంధం? నాకేం సంబంధం లేదు సార్. ఒక వ్యక్తి బ్యాంకులోకి రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఒక అకౌంట్ హోల్డర్ మేనేజర్ని కలవడానికి రావచ్చు. ఒక కస్టమర్తో పాటు మరో కస్టమర్ కూడా రావచ్చు. అఫీషియల్గా, నాన్ అఫీషియల్గా ఎవరైనా కూడా రావచ్చు. కానీ దేనికైనా ఒక కారణం ఉంటుంది. అటువంటి కేటగిరీస్లో నువ్వేమైనా ఉన్నావా? లేదు. ఒక కేటగిరీలో నేను వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే వీళ్ళందరూ నీతో వచ్చారు. ఒకవేళ వీళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారనే దానికి సమాధానం చెప్పాలి. కమాన్ మ్యాన్, స్పీక్. చెప్పరా, చంపబడ్డ అజయ్కి నీకు ఏంట్రా సంబంధం? ఆ అజయ్ని చంపింది నువ్వే కదా. హత్య చేయడానికే కదా నువ్వు బ్యాంక్ వచ్చావు? చెప్పరా. లేదు సార్. మరైతే ఇక్కడికి ఎందుకు రావచ్చావు? నేను నా లవర్ కోసం వచ్చాను సార్. మేము ఎవరికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం సార్. హలో, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి బ్యాంకుకి వచ్చావా? నువ్వు లోన్ తీసుకుని పెళ్లి చేసుకోబోతున్నావా? నీకు ఏ పని ఎక్కడ చేయాలో తెలీదా? మాతోనే నాటకం. ఇడుకులా వదిలే. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ? వీడి అబద్ధాలు చెప్తున్నాడు సార్. మా అమ్మాయికి వీడు ఎవడో కూడా తెలీదు. అనవసరంగా అబద్ధం చెప్పావో. ఆయన చెప్పింది నిజమా? లేదు సార్, మేము లవ్ చేసుకుంటున్నాం. కావాలంటే తన్నే అడగండి సార్. రే బుద్ధి లేని విధవా, మా అమ్మాయి గురించి అనవసరంగా మాట్లాడావో నరికి పోగులు పెడతా. నా సంగతి నీకు తెలియదు. నాకు బాగా తెలుసు సార్. వాడిని చంపింది వీడే అయింటాడు. దొరకకూడదని అబద్ధం చెప్తున్నాడు. వాడిని చంపింది వీడే సార్. మర్యాదగా చేయి తీయండి, వెళ్ళండి. అతను చెప్పేది నిజమేనా? అది ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఒక లవ్ ట్రాక్ చాలా బాగుంది. నీకు వరకట్నం డబ్బులు వస్తే ఈ బ్యాంకులోనే వేయి, మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇడుకులా సార్, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఫీల్ అవుతారో నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో మీకు తెలుసు. మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. ఆ హంతకుడు ఎవరో మేం కనిపెట్టాల్సింది. అవినాష్, మీ అమ్మాయి పెళ్లికి మినిస్టర్లు అందరూ వస్తారు కదా, నా పట్ట విషయం మర్చిపోకండి. రిలాక్స్. ఐడి కార్డ్, మీ ఐడీస్ ఇవ్వండి. మీకు సంబంధించిన ఐడెంటిటీస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. రే, మిమ్మల్ని అడుగుతుంది ఇవ్వండి. వాట్స్ రాంగ్ విత్ యూ గైస్? ఏంట్రా స్కూల్ పిల్లలు తలదించుకుంటున్నారు? నా చేతికి పని చెప్పమంటారా ఏంటి? నీ బ్యాగ్ ఇవ్వు. ఇవ్వరా?
వాళ్ళని పట్టుకోండి. పారిపోతాం. ఏంటి ఆఫీసర్, మీరు ఇలా జరుగుతుందో అనుకోలేదు కదూ? ఎస్, ఐఎమ్ సల్మాన్ నదురుద్దీన్. ఈ మాస్టర్ ప్లాను నాదే. అడ్డొస్తే ఎవరిని వదిలిపెట్టను. వాళ్ళని వదిలేయండి. నో, నేను చెప్పింది వెళ్ళలేదు. వాడి కూతురు నా చేతిలో చస్తుంది. వాడిని వదలండి. నేను చెప్పింది వినే తీరాలి. వదలండి. ఓకే ఓకే, లీవ్ హర్, లీవ్ హర్. అవినాష్, లోపల బుల్లెట్ శబ్దం వినిపించింది. అయితే ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. బ్యాంకులో ఎవరో పెద్ద అలజడే సృష్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. తుపాకీ శబ్దం వినగానే అందరూ భయపడుంటారని మాత్రం చెప్పగలం. కానీ విషయాలేమీ ఇంకా బయటకు రావడం లేదు. దాని గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సంఘటనని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. నో ఐ విట్నెస్, నో కెమెరా రికార్డ్స్. మనకిప్పుడు ఆధారంగా ఉన్నదల్లా ఒక విరిగిన సగం బ్లేడ్. సార్, ఈ కేసు చాలా కాంప్లికేటెడ్గా ఉంది. మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది. హంతకుడు హత్య చేయబడిన వాడు, పోలీసులు ఒకే చోట ముఖాముఖి తలపడ్డాం. కానీ ఎవరు హత్య చేశారో, ఎందుకు హత్య చేశారో ఇంతవరకు తెలియలేదు. ఇంతమంది ఇక్కడ ఉండగా అంత రిస్క్ తీసుకున్న వాళ్ళు ఎందుకు ఈ పని చేయాలి? అది కాకుండా చిన్న బ్లేడ్ సాయంతోనే ఈ పని చేశారు. ఎస్, బ్లేడ్నే ఎందుకు ఆయుధంగా ఉపయోగించాడు? దీన్ని బట్టి ఒక అనుమానం వస్తోంది. అతనికి మర్డర్ చేయాలనే ఒక ఇంటెన్షన్, ప్రేరణ, అది హఠాత్తుగా ఈ బ్యాంకులో కలిగి ఉంటుంది. అప్పుడు అందుబాటులో ఉన్న ఒక ఆయుధం అంటే బ్లేడ్, దాన్ని అతను ఉపయోగించుకున్నాడు. సో ఒకటి మాత్రం నిజమని తెలుస్తోంది, ఇది ప్రీ ప్లాన్ మర్డర్ కాదు. ఎగ్జాక్ట్లీ సార్, నాకు ఆ సందేహం బలంగా ఉంది. నాకెందుకో బ్యాంక్ స్టాఫ్ మీదే సందేహంగా ఉంది సార్. స్టాఫ్ చెప్పిన విషయాలకి నేను అంతగా కన్విన్స్ అవ్వలేదు సార్. సార్, 1-2 స్టాఫ్ మెంబర్స్ ఉండాలి, లేదంటే ఒక స్టాఫ్ ఒక అవుట్ సైడర్ అయి ఉండాలి. ఏదేవైనా ఒక బ్యాంక్ స్టాఫ్ కోఆపరేషన్ లేకుండా ఇది జరిగే అవకాశమే లేదు సార్. మీరు చెప్పేది నిజమే. ఇక్కడున్న కంప్యూటర్ డేటాబేస్లో స్టాఫ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. చెక్ చేయండి 1 by 1. విశ్వభారతి కాలేజ్, వైజాగ్. ఇది హత్య చేయబడిన అజయ్ సర్టిఫికేట్స్. 2008లో ఇతను విశ్వభారతి కాలేజీలో చదివాడు. ఇక రవి ప్రొఫైల్ అంటే బ్యాంకుకి సంబంధించి రవి ప్రొఫైల్ అంతా మేము చూసాం. అప్పుడే మీ విషయాలన్నీ మాకు అర్థమయ్యాయి. 2008లో విశ్వభారతి కాలేజీలో మీరిద్దరూ కూడా ఒకేసారి పాస్ అయ్యారు.
అంటే హత్య చేయబడిన వాడు హంతకుడు కూడా. ఇంకా నువ్వు అజయ్ ఎవరో తెలియదని అబద్ధం చెప్తే అది నమ్మడానికి మేము సిద్ధంగా లేం. నిజం చెప్పరా? అజయ్ చెప్పింది నువ్వే కదా? లేదు సార్, నాకేం తెలీదు. మళ్ళీ మళ్ళీ మీరు అబద్ధాలే చెప్తున్నారు. నిజం చెప్తున్నాను సార్. ఒకే కాలేజీలో చదువుకున్నది మాత్రం నిజం. 2-3 సార్లు కలుసుకున్నాను తప్ప మేమంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదు సార్. అప్పుడు మేము వేరే వేరే బ్యాచ్ లో ఉండేవాళ్ళం. మరైతే మీకు తెలియదని ముందెందుకు అబద్ధం చెప్పారు? కాదు, ఇలాంటి సిచ్యుయేషన్ లో నేను ఎటువంటి సిచ్యుయేషన్? కాలేజీలో ఉండే శత్రువుని ఎక్కడికి వచ్చి మాట చేసావు, అంతే కదా? ఎక్కడి నుంచి అతను 1:30కి ఆస్ట్రేలియాకు ఫ్లైట్ లో వెళ్ళాడు అంటే అజయ్ మళ్ళీ నీకు దొరకడు అని తెలుసుకున్న నువ్వు ఆ పాత పగ తీర్చుకోవడానికి అతి దారుణంగా నువ్వు అతన్ని చంపేశావు, అవునా? ఇంతకు మించి దాచి ప్రయోజనం లేదు రవి, దొరికిపోయావు. నిజం చెప్పడం తప్ప నీకు ఇంకా వేరే దారే లేదు. నో, నేను కాదు, నాకేం తెలీదు, నన్ను నమ్మండి. సర్చ్ హిమ్. సార్, ఈ ఫోటో చండాలంగా ఉంది, తీరా. ఇలా ఇవ్వు. ఇవి ఒకే బ్లేడ్ కావచ్చు లేదా కాకపోవచ్చు. ఇదొక అంచనా మాత్రమే. పరిశీలిద్దాం. సార్ యువర్ ఫోన్ ఇస్ నాట్ రీచబుల్. ఇజ్ ఇట్? సార్, ఆయన నా ముందే ఉన్నారు. ఫోన్ ఇవ్వమంటారా? సార్, డీజీపీ. ఎస్ సార్. సార్, మేము అదే పనిలో ఉన్నాం సార్. మాకు ఇంకా కొంచెం టైం కావాలి. అలాగే చెప్తాను సార్. ఆ అప్డేట్స్ అన్నీ తీసుకురండి. సార్. ఎస్ రావణ్. అయితే హత్య చేసింది నువ్వేనని మేం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇప్పుడు నీ కోసం ఈ బ్యాంకులో పవర్ ఆఫ్ చేసింది ఎవరో మాకు తెలియాలి. అది నువ్వే చెప్పాలి. చెప్తే మా పని ఈజీగా అయిపోతుంది. నేను హత్య చేయలేదు. అయితే హత్య చేసిన బ్లేడ్లో సగభాగం నీ పాకెట్లోకి ఎలా వచ్చింది? సార్, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్, మీకు మీ హంతకుడు దొరికాడు కదా, ఇక మా కస్టమర్స్ని వదిలేసేయండి సార్. ఇట్స్ ఎ రిక్వెస్ట్. వాళ్లకంటే మీరే చాలా తొందరపడుతున్నారనుకుంటాను. సార్ ప్లీజ్. హంతకుణ్ణి పట్టుకున్నంత మాత్రాన సరిపోదు మిస్టర్ రాయ్. కరెంటు పోవడానికి ముందు, కరెంటు పోయిన తర్వాత మెయిన్ హాల్లో ఉన్న ఈ రవి కరెంటు పోయిన వెంటనే జనరేటర్ రూమ్లోంచి ఎలా రాగలుగుతాడు? అంటే నీకెవరో హెల్ప్ చేశారు. ఆ వ్యక్తి కూడా ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అది ఎవరనే విషయం నువ్వే మాకు చెప్పాలి. ఎవర్రా అది? ఇంకా ఇంతమందిని ఇక్కడ ఆపడం మంచిది కాదు. సార్, నిజంగా నాకేం తెలీదు. నేనేమీ చేయలేదు సార్. ఆ క్యాష్ కూడా నాది కాదు సార్. ఈ పాకెట్లో నా డబ్బు నీది కాకపోతే ఇంక ఎవరిదా? చెప్పరా. అది నాకు ఒక మనిషి ఇచ్చాడు సార్. ఎవరిచ్చారా? మర్యాదగా చెప్పు. జాన్ సార్. వీళ్లలో ఎవరా జాన్?
రవి రవి వెయిట్ వెయిట్, నా డ్యూటీ మారింది. ఇంకొద్ది రోజులు ఊరికి వెళ్తున్నాను. హాలిడేస్ వచ్చినప్పుడు ఫ్యామిలీ గెట్ టుగెదర్గా రా. ఇదిగో ఇది ఉంచుకో. వద్దు సార్. కమాన్ మ్యాన్, మీ అమ్మాయి బర్త్డే కూడా రాలేదు కదా, తనకి స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ కొనివ్వు. డాక్టర్ అంకుల్ కొనిచ్చారు అని చెప్పు. ఆ జాన్ సార్ అప్పుడప్పుడు నీకు ఇలా డబ్బులు ఇస్తూ ఉంటాడా? ఇస్తారు సార్. ఒక వ్యక్తిని హత్య చేసి ఆ హత్య చేసిన బ్లేడ్ని అమాయకుడైన ప్యూన్ పాకెట్లో పెట్టారు. అతను మీ నమ్మకస్తుడైనందువల్ల అతను దాన్ని బయటికి తీసి చూడ్డని మీరు అనుకున్నారు. నేను చెప్పేది నిజమే కదా? లేదు సార్, నాకు దాని గురించి ఏమీ తెలియదు సార్. ఆ డబ్బు ఇతనికి ఇచ్చింది మీరే కదా? అవును, ఇచ్చాను. ఎందుకని? అది కాదు సార్, నేను బ్యాంక్ వచ్చినప్పుడు నా పని తొందరగా పూర్తి కావడానికి అతను సాయపడుతుంటాడు. సో అందుకే నేను కొంచెం డబ్బు అతనికి ఐ వాంట్ టు. హలో, ఇది ఇంగ్లీష్ ఛానల్ కాదు, తెలుగులో చెప్పొచ్చు. ఓ ఓ ఓ అంటూ తెలుగులో చెప్పు. యా ఓకే, సారీ. నేను ఏదో సంతోషం కోసం. మీరు అతని సంతోషం కోసం ఇచ్చిన ఆ డబ్బులోనే ఈ బ్లేడ్ ఉంది. అందువల్ల మర్డర్ చేయడానికి ఉపయోగించిన బ్లేడు, మీరు డబ్బు లోపల పెట్టిన బ్లేడు ఒకే బ్లేడుకి చెందిన 2 ముక్కలు. పైగా 2 సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. మీరే ఆ హత్య చేశారని చెప్పడానికి ఇంతకు మించిన ఆధారం ఇంకేదైనా కావాలా? ఏంటి? డాక్టర్, మీరు మాతో రావాలి. అవినాష్. సార్. డాక్టర్. యా. మూడు కారణాలున్నాయి. నెంబర్ 1, పాత విరోధం వల్ల చేసిన ఈ మర్డర్కి రవి మీద నింద వెయ్యాలనుకున్నారు. Come on. లేదా రవి చేసిన మర్డర్కి మీరు సహాయంగా ఉన్నారు. అది లేదంటే మీరిద్దరూ ప్లాన్ చేసి ఈ మర్డర్లో పోలీసుల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. లుక్ మిస్టర్, ఇది చాలా దారుణం. పవర్ కట్ అయినప్పుడు నేను అక్కడ నిలబడ్డాను. ద డెడ్ గై ఈజ్ స్టాండింగ్ దేర్. వీడియో టేప్ మీరు చెక్ చేసి చూడొచ్చు. వీడియోస్ గురించి వదిలేయండి. మీకు హత్య చేయబడిన ఆ వ్యక్తికి మధ్య 6 అడుగుల దూరం మాత్రమే ఉంది. హత్య చేయాలనుకున్న వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడో ఒక డాక్టర్కి ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకు లైట్ అవసరం లేదు. అబద్ధాలు చెప్పొద్దు. ఎందుకు మీరు ఇంత రబీష్గా మాట్లాడుతున్నారు? ఎవరో తెలియని వ్యక్తి నేను ఎందుకు సార్ చంపుతాను? సరే, నాకు హత్య చేయవలసిన అవసరం ఉంటే నేను మీ అందరి ముందు ఎందుకు చంపుతాను సార్? వై డోంట్ యు థింక్ అబౌట్ దట్? నేనేమన్నా మూర్ఖున్నా? నేనేమన్నా తెలివి తక్కువ వాళ్ళ కనబడుతున్నానా? మీరనుకుంటున్నట్టు ఇదంత ఈజీ కాదు. ఇదిగో ఈ పర్సులో మీరిచ్చిన డబ్బులో ఆ బ్లేడ్ ముక్క ఉంది. ఆ బ్లేడ్ ఎలా డబ్బు మధ్యలోకి వచ్చింది? నడిచొచ్చిందా? లేక సొంతంగా గొయ్యి తవ్వుకోవడానికి రవే అందులో పెట్టాడా? ఇది నమ్మేలా లేదు డాక్టర్. ఖచ్చితంగా చెప్తున్నాను, హంతకుడు మీరే. ఒక నమ్మకస్తుడి సహాయంతో మీరే ఈ హత్య చేశారు. చెప్పండి, కారణం ఏంటి? ఎందుకు అనవసరంగా నన్ను సందేహిస్తున్నారు? ఈ నేరాన్ని నా తలకి రుద్దాలని చూస్తున్నారా? ఐఎమ్ సారీ సార్. ఓకే సార్, మీరు చెప్పిన అన్ని విషయాలు నేను ఒప్పుకుంటాను. బట్ సార్, నా పర్సులోంచి ఈ క్యాష్ని తీసి అతనికి ఇచ్చాను. బ్లేడ్ ఎలా సార్ నా దగ్గర ఉంటుంది? ఇదిగో అతను నన్ను ఎలాగైనా ట్రాప్ చేయాలని చూస్తున్నాడు సార్. నిజం సార్, ప్లీజ్ బిలీవ్ మీ సార్. ఓకే డాక్టర్, ఐ బిలీవ్ యూ. మీరు చెప్పింది నిజమే. ఇదొక ట్రాప్. హూ విల్ లీడ్ ద ట్రాప్ అండ్ హూ విల్ బెల్ ద క్యాట్? We will find out. మిమ్మల్ని అందరినీ ఇక్కడ నేను బంధించినందుకు క్షమించండి, కానీ నాకు వేరే మార్గం లేదు. మీరందరూ ఈ సంఘటన తర్వాత మీ ఇంటికి వెళ్ళాక మోటివేషన్ ఏంటో తెలియని ఈ హత్యకి ఎవరు కారణం అనుకుంటారు? మీకు ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేకపోయినా మీరందరూ చుట్టూ ఉన్నప్పుడే ఈ హత్య ఇక్కడ జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మీరు నాకు సహాయపడితే ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ మీతో చెప్పాల్సిన పూర్తి బాధ్యత నా మీదుంది. ఈరోజు మధ్యాహ్నం 1:30 ఫ్లైట్కి ఆస్ట్రేలియాకి వెళ్లాల్సిన అజయ్ని అసూయతో వెళ్లకుండా చేయాలని ఒక వ్యక్తి హత్య చేశాడు. ఈ బ్యాంకులోనే ఉండి
ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ ఇది. అందుకు సాక్షులుగానే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. సో హూ ఈజ్ ద కిల్లర్? చాలా తెలివైన హంతకుడు. అమాయకంగా కనిపించే మీ మధ్య నేను కనిపెట్టాలి. ఇదొక ఫ్యాసినేటింగ్ గేమ్. ఇంతకీ ఎవరా హంతకుడు? హంతకుడా లేక హంతకురాలా? తనకి నచ్చని ఒక వ్యక్తితో తన కూతురు వెళ్ళిపోతుందేమోనన్న కోపంలో అతను మీ కూతురు ప్రేమించిన వ్యక్తా కాదా అని కూడా తెలుసుకోకుండా మీరు వేరొక వ్యక్తిని హత్య చేశారు. అంతే కదా మిస్టర్ ఫెర్నాండస్? బ్లూటూత్ ఇంటర్నెట్ల ద్వారా నీ ఫొటోస్ ప్రపంచానికి తెలిసిపోతాయేమోనన్న భయంతో నువ్వు అతని మీద కోపాన్ని పెంచుకున్నావు. నీకు తోడుగా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. దాంతో ఇంకొంచెం ధైర్యం వచ్చింది. తాను చాలా సేఫ్గా ఉన్నానన్న నమ్మకంతో పూర్తిగా ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా సైలెంట్గా ఉన్న ఒక వ్యక్తి, అన్ని ప్రశ్నలకి సమాధానంగా మీ మధ్య ఉన్న ఆ వ్యక్తి ఏం జరిగిందనేది తనే చెప్తాడు. విష్ణు రామచంద్ర, సన్ ఆఫ్ రామచంద్ర, వైజాగ్ పక్కనున్న అనకాపల్లి. అలాగే నీ నెంబర్ 9841496368. Am I right? ఫ్రెండ్ కోసం నువ్వు ఈ బ్యాంకుకి వచ్చావు, కానీ ఆ తర్వాత అనుకోకుండా ఈ హత్యకి సహాయం చేయాల్సి వచ్చింది. విష్ణు, అయినో నువ్వు హెల్ప్ మాత్రమే చేశావు. హంతకుడి కోసం కరెంట్ ఆఫ్ చేశావు. నాకు కావాల్సింది ఒకే ఒక్క విషయం, ఎవరి కోసం కరెంట్ ఆఫ్ చేశావు? లేదు సార్, నాకేమీ తెలియదు సార్. వీడిని ఇలా మెత్తగా హ్యాండిల్ చేస్తే లాభం లేదు. అడగాల్సిన విధంగా అడగండి. మీరు ఊరుకోండి, పదండి. చాలా ఆపండి. వద్దు, ఇతన్ని కొట్టి లాభం లేదు. ఎన్ని దెబ్బలు కొట్టినా ఇతను సమాధానం చెప్పడు. అంత బలమైన స్నేహం ఇతనికి అజయ్ని హత్య చేసిన ఆ వ్యక్తికి మధ్య ఉన్నాయి. ఏమంటావు ఇడికలా? సార్ ఏంటి ఇడికలా? కరెక్టే కదా, మీ ఇద్దరి మధ్య అంత స్నేహం ఉంది కదా? సార్ మీరేమంటున్నారు సార్? నాకు ఇతను వద్దు, నేను కాదు, ఇతనికి నాకు ఏ సంబంధం లేదు అని అబద్ధం చెప్పొద్దు. ఎందుకంటే ఆధారాలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. సగం బ్లేడ్ ద్వారా, ఒక టిష్యూ పేపర్ ద్వారా ఈ కేసు ముందుకు నడిచింది. ఒక ప్రొఫెషనల్ కిల్లర్, ఒక డాక్టర్, ఒక అడ్వకేట్, ఒక వెల్ ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్, అంతేకాకుండా ఒళ్ళంతా ఐక్యూ ఉన్న ఒక వ్యక్తి. వీళ్ళు ఎవ్వరూ కాకుండా ఆ బ్లేడ్ అక్కడ పెట్టడానికి, ఫింగర్ ప్రింట్స్ లేకుండా టిష్యూ పేపర్ ఉపయోగించడానికి బ్రిలియంట్ ఐడియాస్ వాళ్లకుండవు. అన్ఫార్చునేట్లీ ఈ కేటగిరీలో ఉన్న అందరూ కూడా ఈ రోజు ఈ బ్యాంకులో ఉన్నారు. ఒక నేరస్తుని కనిపెట్టడం కోసం ఒక చిన్న ట్విస్ట్ పెట్టి ఎవరినైనా అనుమానించవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, 6 అడుగుల 1 అంగుళం పొడవున్న అజయ్ని చంపాలంటే, మెడ నరాన్ని సరిగ్గా కట్ చేయాలి అంటే అతనంత హైట్ గాని, అంతకన్నా ఇంకొంచెం ఎక్కువ హైట్ గాని ఉన్న వ్యక్తి మాత్రమే సాధించగలడు. మిస్టర్ ఈడికుల, హత్య చేయబడిన అజయ్ని చూసి ఆశ్చర్యపోయిన సమయంలో ఎవ్వరికంటా పడకుండా నైస్గా హాల్లోకి వచ్చావే, అప్పుడు నేను నిన్ను చూశాను. జనరేటర్ రూమ్కి వెళ్ళి పవర్ని ఎవరు ఆఫ్ చేసుంటారన్నది అప్పుడు నాకు తెలిసింది.
ఆ క్షణమే నీకు ఈ హత్యకి సంబంధం ఉందని అర్థమైంది. కానీ ఇతని మీద నాకు సందేహం ఉందని తెలిస్తే అసలైన హంతకుడు తప్పించుకుంటాడు. కాబట్టి ఏవీ తెలియనట్టుగా నేను ఊరుకున్నాను. ఆ డెడ్ బాడీ పక్కనే ఉన్న సగం బ్లేడ్ సహాయంతో ఈ హత్య చేయడం సాధ్యం కాదని నేను తెలుసుకున్నాను. కారణం అంత డీప్ అయిన ఇన్సిషన్. దాన్ని తెంచడానికి కేవలం ఒక్క బ్లేడ్ మాత్రం సరిపోదు. నా సందేహాన్ని ఆ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ అలెక్స్ కూడా దృఢపరిచారు. శ్రవణ్, నా 24 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను, ఇంత డీప్గా ఉన్న ఇన్సెషన్ ఈ బ్లేడ్తో చేయటానికి సాధ్యం కాదు. ఆ ఇన్సిషన్ అంత డీప్ గా ఉండాలంటే ఆ వెపన్ ఖచ్చితంగా శాక్రో లాంటిదై ఉండాలి. దట్ ర్యాంక్ ఎ బెల్. జరిగిన ప్రతి ఒక్క హత్య వెనుక ఒక ఆధారం ఉంటుందని నిరూపించే విధంగా నువ్వు ఎప్పుడూ నీ మెడలో వేసుకునే ఈ లాకెట్. అండ్ దిస్ లక్కీ చామ్ ఈజ్ ఏ రియల్ మర్డర్ వెపన్. చెప్పు అవినాష్, ఎందుకే హత్య చేశావు? What are you saying, sir? Why should I? నేను అడిగేది అదే. వై షుడ్ యూ అండ్ హౌ డిడ్ యూ? ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పుడే నీలో మార్పులు గమనించాను. అందుకు ఆధారాలు లేకుండా లేవు అవినాష్. అజయ్ దగ్గరున్న ఆ మొబైల్. నీ ఫ్యామిలీ ఆల్బంలో నేను చాలాసార్లు చూసిన ఒక అమ్మాయి ఫోటో. ఆ ఫోటో నాకు క్లూగా దొరికింది. ఇన్వెస్టిగేషన్ చేసే ఇన్వెస్టిగేటర్కి మర్డర్తో ఏదో అనుబంధం. దట్ మే బీ కాషియస్. నీ రిలేషన్ ఫోటో అలాగే అజయ్ ఇమ్మోరల్ సైడ్ని గమనించినప్పుడు ఏదో సంబంధం ఉంటుందనిపించింది. వాళ్ళిద్దరి గురించిన పాస్ట్ టెన్స్ తెలిసిన వెంటనే దట్ లెట్ ద వే. విజయవాడ కాలేజీలో దారుణంగా హత్య చేయబడిన ఒక అమ్మాయి. హంతకుడెవరో ఇంకా తెలియలేదు. తను ఆత్మహత్య చేసుకుంది. అపర్ణ శేఖర్, నీ చెల్లెలు. అజయ్ వాళ్ళ నాన్నగారి ద్వారానే నాకు ఈ ఆధారాలన్నీ దొరికాయి. అపర్ణ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే అజయ్ కూడా విజయవాడలో ఉన్నాడు. అది మేము తెలుసుకున్నాం. అపర్ణ రేప్ చేయబడిన సమయంలో అజయ్ బిజినెస్ పని మీద విజయవాడ వెళ్ళాడు. ఇది నిజం. అప్పుడు కూడా నువ్వు హంతకుడు అని నేను నిర్ధారణకి రాలేదు. నేను నీకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి హింట్లు ఇస్తూనే ఉన్నాను. ప్యూన్ రవి, డాక్టర్, ఆ తర్వాతే ఇడిక్యుల. ప్యూన్ని డాక్టర్ని హంతకులుగా నిరూపించాలని నీ ఆవేశం. చెప్పరా. అది నా సందేహాన్ని ఇంకా బలపరిచింది. హంతకుడివి నువ్వే అయ్యుంటే నీకు సహాయం చేసిన వ్యక్తి అది ఇతనేనని నేను నిరూపించాల్సి వచ్చింది. అలాగే నీకు ఇతనికి ఉన్న కనెక్టివ్ లింక్ ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. మీరిద్దరూ ఇక్కడ కమ్యూనికేట్ చేసుకోకపోయి ఉంటే ఇక్కడ ఈ హత్య జరుగుండేది కాదు. ఇట్ వాజ్ ఏ బ్లైండ్ ఛాన్స్, బట్ ఐ టుక్ ఇట్. నీ మొబైల్ నాకు అవసరమైంది. సో ఐ కాల్ ద డీజీపీ. అవినాష్ మొబైల్కి ఫోన్ చేసి నా ఫోన్ రీచ్ అవట్లేదని చెప్పండి. నా ఫోన్ ఎంగేజ్డ్ అని కానీ నాట్ రీచబుల్ అని కానీ మీరు చెప్పాలి. సార్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సార్ డీజీపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు అవినాష్ మొబైల్తో కొంచెం పనుంది. ఇందులో ఉన్న లాస్ట్ డైల్ నెంబర్ని కొంచెం ట్రేస్ చేయాలి. $10:25కి 10:55కి నీ మొబైల్ నుంచి ఒకే ఒక నెంబర్కి కాల్ వెళ్ళింది. నేను ఇప్పుడు రేవతికి కాల్ చేసి నెంబర్ని ట్రేస్ చేయమన్నా. నేను పోలీస్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. ఈ నెంబర్ని ట్రేస్ అవుట్ చేయాలి. ఈ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ నాకు చాలా అవసరం. ఆల్ రైట్, యా, ఇట్స్ 9846033344. ద నెంబర్ బిలాంగ్స్ టు యూ, విష్ణు. ఒక్కటి మాత్రం నిజం అవినాష్, నీ చెల్లెలి మరణానికి కారణమైన అజయ్ని నువ్వు మళ్ళీ చూసింది ఈ బ్యాంకులోనే. నువ్విక్కడ ఈ బ్యాంకులో హత్య చేసిన అజయ్ అప్పుడు నీ చెల్లెలి మరణానికి కారణమైన అజయ్ అని నువ్వు ఎలా తెలుసుకున్నావు? ఒక కమాండ్ ఆపరేషన్ కోసం ఈ బ్యాంక్ లోపలికి వచ్చినప్పుడు నేను అస్సలు ఊహించలేదు. చాలా రోజులుగా వెతుకుతున్న
మోహం కూడా తెలియని నా శత్రువుని కలుసుకుంటానని. నేనే విజయ్ని మాట్లాడుతున్నాను. మళ్ళీ కాల్ చేస్తాను రా. ఓకే బాయ్. ఇక్కడ సైన్ చేయండి. ఓకే. హాయ్ అన్నయ్య, ఇదిగో చూడు, నేను టూర్కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్. నేను కన్న కలలన్నీ సర్వనాశనమైపోయాయి. ఇక నేను నా అన్నయ్యకి చెల్లెలుగా బతకలేను. నిన్ను నమ్మి మోసపోయినందుకు నన్ను నేనే శిక్షించుకుంటున్నాను. నేను నిన్ను ఎంత ప్రేమించానో నువ్వు నన్ను అంత మోసం చేశావు. అజయ్, నేను వెళ్ళిపోతున్నాను, శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఆ పేరుని సైన్ని చూశాను. వాడే నా శత్రువుని తెలిసిన మరుక్షణం ఏం చేయాలో తెలియక సతమతమయ్యాను. నా బెస్ట్ ఫ్రెండ్ అయిన విష్ణుని కలిశాను. ఒకవేళ అపర్ణ ప్రాణాలతో ఉండుంటే తన చేతుల మీదుగానే నేను హత్య చేయించేవాణ్ణి. అమేజింగ్ కోఇన్సిడెన్స్. నువ్వు, అజయ్, విష్ణు మీ ముగ్గురు కూడా ఒకే చోట కలుసుకోవాలనేది ఆ దైవ నిర్ణయం. ఇట్స్ హిస్ బ్యాడ్ లక్. ఒంటరిగా ఇది చేయలేవని గ్రహించిన నువ్వు విష్ణుని తోడుగా చేసుకున్నావు. ప్రేమించిన అమ్మాయి కాబట్టి విష్ణు కూడా అంగీకరించాడు. ఆ తర్వాత అప్పుడు నేను ఎస్కేప్ అవడానికి నాకు ఒకళ్ళు అవసరం అయ్యారు. అప్పుడు జరిగిన గొడవల్లో నాకు సాయం చేయడం కోసమే డాక్టర్ నా ముందు వచ్చి నిలబడ్డారు. అంతా నేను ప్లాన్ చేసినట్టే జరిగిన తర్వాత నేను విష్ణుకి ఫోన్ చేశాను. ఒక్క నిమిషం వచ్చేస్తాను. హలో రే, వాడేనా? నువ్వు గుర్తుపెట్టావా? అది వాడేరా. ఈరోజు మధ్యాహ్నం 1:30 ఫ్లైట్కి వాడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నాడు. వాడు వెళ్ళకూడదు. హాల్కు వెనకాల ఉన్న జనరేటర్ రూమ్లో నువ్వు మెయిన్ స్విచ్ని అన్నిటినీ నువ్వు ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఈ ఛాన్స్ని నేను మిస్ చేయదలుచుకోలేదు. కావాలంటే నేను తీసిస్తానులే. జరగని జరగని. వీడు పెద్ద నసగాడు. అయ్యో సంతోష, కరెంటు పోయిపోయింది.
ఇక్కడున్న వాళ్ళని ఎవరిని బయటికి పంపించకుండా బ్యాంక్లోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని మీరు అనుకున్నారు. అక్కడే నా లెక్క తేడా కొట్టింది. నీ లెక్క చాలాసార్లు తేడా కొట్టింది. ఒక కస్టమర్ పర్స్ లోపల డెడ్ బాడీ పక్కనున్న బ్లేడ్ సగభాగాన్ని పెడితే చూసిన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఈ కేసు వేరే వైపుకి మరలిపోతుందని నువ్వు భావించావు. అందువల్లే డాక్టర్ మీద సందేహం కలిగేలా నువ్వు ప్రవర్తించావు. అద్భుతం, బాగా చేశావు. కానీ నువ్వు ఊహించింది ఏంటంటే ఆ పర్స్ ప్యూన్ దగ్గరికి వెళ్ళడమే. అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. నీలో కనిపించిన ఆ కన్ఫ్యూషన్తోనే నేను గేమ్ స్టార్ట్ చేశాను. అవినాష్, ఒకవేళ నీ స్థానంలో నేనున్నా కూడా ఇలాగే చేసేవాణ్ణి. చట్టం ముందు ఏం జరిగినా కూడా ఏ క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్ అండ్ యూ విల్ హ్యావ్ టు పే ఫర్ ఇట్. చెప్పండి సార్. మీకిచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను. కానీ అలా అని మీకు కలిగిన నష్టాన్ని నేను పూరించలేను. లెట్స్ ప్రే ఫర్ హిమ్.